ఒక అన్న నేను కారం బో తింటున్నా అంటే వాడు ఏమంటున్నాడు తెలుసా, నువ్వు బిగ్ బాస్ కో జబర్దస్త్ కో ఏం పీకలేవు తమ్మి అని అంటారు. నేను పీక్తానో నీకెందుకు రా సుల్లియా, నన్ను ట్రోల్ చేయాల్సిన అవసరం నీకేం వచ్చిందిరా, ఇంకోసారి ఇస్తే గుద్దా వాళ్ళది ఇంకా కనిపిస్తే కోతున్నావా అని అడుగు. బిగ్ బాస్ పోతలేను, సినిమాలలో కోతున్నా. చాలా మంది అయితే తమ్మి నువ్వు జబర్దస్త్ కోవాలనుకుంటున్నావు బిగ్ బాస్ కోవాలనుకుంటున్నావు అంటున్నావు. అన్న రెండిట్లో దేనికి ఛాన్స్ వస్తే దానికి వెళ్తాను. నువ్వు ర్యాంక్ వస్తావా? అసలు ఏ ర్యాంక్ అని వస్తావా? ఫస్ట్, సెకండ్, థర్డ్ ఏ ర్యాంక్? మ్యాథ్స్. ఫ్యాన్ అంటే మీనింగ్ ఏంటి? ఫ్యాన్ అంటే ఇంకా ఫ్యానేక. తెలుగు ఎట్లుంటది? తెలుగులో జెండా ఎప్పుడెప్పుడు ఎగరేస్తారు తెలుసా? తెలుసా ఎప్పుడు? జనవరి 1 కి. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. సో ఎలా స్టార్ట్ అయింది ఇన్స్టా జర్నీ? చాలా బాగా స్టార్ట్ అయినాక. నీకే సబ్జెక్ట్ అంటే ఇష్టం? లెక్కలు బాగా చేసేదక. అవునా? 1 - 1 ఎంత? 1 - 1 2. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. 2. నిరుద్యోగులు అంటే తెలుసా? తెలుసు. ఎవరు? ప్రజలు. అవునా, నిజమా? ప్రమోషన్స్ కోసం చూస్తున్నారా? బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే E96 టీవీని సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు E96 ఎంటర్టైన్మెంట్. నేను మీ సౌమ్య. ఒకప్పుడు శేఖర్ కొడంగల్, తర్వాత రాజు డేంజర్, తర్వాత బర్రెలక్క, ఇప్పుడు మేకలోడు. సో చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు కదా, బర్రెలక్క తర్వాత ఎవడన్నా మేకలోడు వస్తే బాగుండు అని చెప్పి చాలా మంది అనుకున్నారు. అప్పట్లో కామెంట్లు అవే హల్చల్ చేసినాయి. ఈ రోజు మేకలోడు మన ముందే ఉన్నాడు, మాట్లాడదాం. హాయ్. హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నాక. నీ పేరు? అంజి. అంజి. నీ పేరు? అరుణ్. సో ఎలా స్టార్ట్ అయింది ఇన్స్టా జర్నీ? చాలా బాగా స్టార్ట్ అయినాక. అంటే ఎవరికి చెప్పారు ఇన్స్టా స్టార్ట్ చేయాలి? నేనే ఒకప్పుడు స్టార్ట్ చేయాలని ఉన్నాయి కానీ స్టార్ట్ చేసి డిలీట్ చేసే వీడియోస్. ఎందుకు? నాకు నచ్చలేక, అసలు నా వాయిస్ నాకే నచ్చకపోయేది. స్టార్ట్ చేసి డిలీట్ చేసేది. మా అన్న ఉండి ఎందుకు అలా చేస్తున్నావు అని అడిగిండే. నాకు నచ్చదని అంటే ఏం కాదు పెట్టి ఏమైనా అయితే చూసుకుందామని అన్నాడు. స్టార్ట్ చేసి ఉంటాక ఫస్ట్ చాలా తక్కువ లైక్స్ వస్తుండే, షేర్ కూడా తక్కువ వస్తుండే. ఇప్పుడు చాలా యూస్ ఎక్కువ అవుతుంది. ఏ రిలేషన్? ఫస్ట్ మా తమ్ముందక. ఫస్ట్ మా తమ్ముని యూస్ ఎక్కువైనా కానీ నేను తీసిన. ఏ రిలేషన్ నువ్వు? మొత్తం ఎడారి లెక్క నీళ్ళు లేవు, ఏం లేవు. బిగ్ బాస్ కన్నా పంపిరానా, నాగార్జున సార్ దగ్గర ఎట్లా చేయరని చేస్తే అది నైట్కి కే వచ్చింది. కే అంటే 10,000. 10,000. 10K. మరి 10K చెప్పాలి, నువ్వు కే అంటే నేనేమనుకోవాలి. ఓకే. అయితే ఇంకా మా తమ్ముని వినేవని మా అన్న చేసింది. అంటే వీని చాలా వీడియోలు తీసింటే ఆ తర్వాత నేను తీసింటాక. ఫస్ట్ ఇంకా వీని వీడియో వైరల్ అయ్యాయి. ఆ తర్వాత అంటే వీని డైలాగ్ వేరు, నా డైలాగ్ వేరు. నాది ఇది నేనన్నా నేను మీ మేకలోనని. అంటే చాలాసార్లు నేను జీవాలు పట్టుకోతుంటే మా ఫ్రెండ్స్ కానివ్వండి, అరే మేకలోడు వచ్చిన అంటే నేను వాళ్ళు అనేదాన్ని బట్టి నేను ఇలా తీసిన. అప్పుడు నీకు మేకలోడు అని పేరు. అంటే ఇప్పుడు మన ఒక రైతు బిడ్డ పల్లె ప్రశాంత్ అలా నేను ఒక రైతు బిడ్డని అన్నాడు కదా, ఇప్పుడు మేకలు వేసేవాడిని మేకలోడే అంటారు. అందువల్లనే నేను ఇలా నేనన్నా మీ మేకలోనని నేను వీడియో తీసిన. వీని వీడియో ఎలా యూస్ ఎక్కువైందో నా వీడియో అలా. ఫస్ట్ ఒక డ్రాగన్ ఫ్రూట్ అనేది ఒక అడవిని ఒక పండు ఉంటుంది. డ్రాగన్ ఫ్రూట్ లానే ఉంటుంది. డ్రాగన్ ఫ్రూట్ అంటే దానిలానే ఉంటుంది. ఇవి అడవిన దొరుకుతాయి, మంచిగా ఉంటాయి. అంటే ఆ వీడియో తీసున్నాయి. డ్రాగన్ ఫ్రూట్ లానే ఒక ఫ్రూట్ ఉంటుంది, దానికి మొత్తం ముళ్ళు ఉంటాయి. ఆ వీడియోతోటే నేను వైరల్ అయ్యాను. ఫస్ట్ వీడియో వేరే వీడియో, నేనే వీడియో. ఇంకా ఆ తర్వాత నేను ఇట్లా నేనన్నా మీ మేకలోని జబర్దస్త్ కన్నా బిగ్ బాస్ కన్నా అని ఈ వీడియోలతో వైరల్ అయ్యాను. అప్పుడు మీరు కామెంట్స్ చదువుతారా? కామెంట్స్ చదవలేక, కామెంట్ చదివితే మా అన్న ఏమన్నా అంటే అది చదివితే నువ్వు వీడియోలు తీయలేవు అంజి, వాళ్ళు బ్యాడ్ కామెంట్స్ కానీ ఇలా అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెడతారు. నువ్వు వాళ్ళు పెట్టినని నువ్వు చదివి వీడియోలు తీయవు, అందుకే అవి చదవకు. నువ్వు అసలు అవి కామెంట్ బాక్స్ బంద్ చేయకుండా నువ్వు అవి అసలు చదవకు, వేరే వాళ్ళు ఎవరైనా చదువుకొని అని అన్నాడు. అందువల్ల కామెంట్ బాక్స్ చదవకపోయేది. ఎప్పుడు నువ్వు వీడియోలో అయితే తీసేది, కామెంట్ బాక్స్లో అయితే చూడకపోయేదాక. అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఏమో కదా నాకు తెలియదు. అంటే మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? మీ తమ్ముడు? మా ఫ్యామిలీ 5 మంది ఉంటాం. 5 మెంబర్సా? ఎవరెవరు? మా అమ్మ, మా నాయన, మా అన్న, నేను. నీకు ఇంకొక అన్న ఉన్నాడా? నాకన్నా పెద్ద అన్న ఉన్నాడు. ఓకే. వాళ్ళు ఏం చేస్తుంటారు? మమ్మీ ఏమో కూలకు వస్తుంది ఇప్పుడు శనివికి అట్లా. నాన్నేమో జీవాల కడుకుతాడు. ఓసారి నేను ఇంటికి ఉంటా, స్కూల్కి వెళ్తాడు. మీ ఫ్యామిలీలో ఎంతమంది చదువుకున్నారు? మా అన్న 9th వరకు చదువుకున్నాడు, నేను 6th, వీడు 6th. ఇప్పుడు 6th. నేను కరోనా టైంలో ఉన్నప్పుడు బంద్ చేసి ఉంటాక. ఎందుకని? ఇంకా నాకు ఇంట్రెస్ట్ పోయింది చదువు మీద.
కరోనా టైంలో నాకు చాలా మంచిగా వచ్చి ఉండే చదువు. ఇంకా అది బంద్ చేసినాక ఇంకా తిని తిరగడమే ఉన్నది, హైదరాబాద్నే ఉండి. అందుకు ఇంకా చాలా ఎక్కువ లాక్డౌన్ వేస్తానంగా ఊరికి వెళ్ళి ఉండి. ఇంకా అక్కడ మా అయ్యకు చిన్న ప్రాబ్లంలో కాలు ఇరిపోయింది. ఇంకా ఒక ఫోన్ వల్ల ఫ్రెండే ఫోన్ తీసుకొని ఉన్నాడు, దానివల్ల ఈ కాలు ఇరిపోయింది. పైసలన్నీ దానికే పెట్టేసి ఉండి. దానివల్ల ఇంకా అందుకు ఎక్కడ పోనీకరా మా అయ్య ఇంకా అని వద్దని ఇంక ఊళ్ళోనే జీవాలు ఎత్తుకొని ఉండుంటాం. ఇంకా అవి కాసుకుంటా బతాం. ఇంకా మమ్మీ వాళ్ళు చదువుకున్నారా? మమ్మీ వాళ్ళు ఇంకా మమ్మీ ఇంకా పాతకాలం మంచి లాంటివి ఇంకా చదువుకోలేపు. ఇంకా నేను చదువుకోకుండా వరలే అని ఇంకా వీడిని చదివించాలని చదివిస్తున్నాక హీరో చేద్దాం అనుకుంటున్నావు, ఆయనని పెద్ద హీరోని చేద్దాం అనుకుంటున్నావు. ఏమో నేను పోలీసుని అవ్వాలనుకున్నా, నా గోలు ఈయనకి ఇస్తున్నా. పక్క మాత్రం వీడు పోలీస్ జాబ్ కొట్టాలని ఉంది. కానీ ఇంకా వీడు చదువు నేను ఇంతవరకు అయితే టెస్ట్ చేయలేదు, ఇలా చదువుతాడు ఇలా అని. నాకైతే చదువు బాగా చదవాలని ఉంది. వీడు ఇంకేమో నేను ఇంతవరకు అయితే వీడు ఏం చదువుతాడని నాకు తెలియదు. ఇంకా అడగలే. ఓకే, సో నువ్వు చెప్పు. అరుణ్ కదా, చెప్పు అరుణ్, ఏం చదువుతున్నావు అసలు నువ్వు? 6th క్లాస్. క్లాస్లో టాపర్ ఎవరు? మా ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అంటే పేరు లేదా టాపర్కి? వంశీ. నువ్వు ర్యాంక్ వస్తావా? అసలు ఏ ర్యాంక్ అని వస్తావా? ఫస్ట్, సెకండ్, థర్డ్? ఏ ర్యాంక్? మ్యాథ్స్. అదే మ్యాథ్స్లోనే ఇప్పుడు అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి కదా మీకు. అసలు ఎన్ని సబ్జెక్ట్స్ మీకు? 6 సబ్జెక్టులు. ఏంటేంటి? మ్యాథ్స్, ఇంగ్లీష్, తెలుగు, సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం, మ్యాథ్స్. ఎన్నిసార్లు చెప్తావు? ఓకే, సో నీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటి? ఫేవరెట్ సబ్జెక్ట్? మ్యాథ్స్. మ్యాథ్సా? ఏమొచ్చు మ్యాథ్స్లో నీకు? కూడికలు, తీసివేతలు, బహారాలు, చెప్పారు ఏంది నాటికి వస్తలేవా? అన్ని డైరెక్ట్ అడేటాలకు వస్తలే. సరే, ఇప్పుడు నువ్వు ఎంతవరకు చదువుకున్నాను? 6th వరకు. 6th కదా. ఎప్పుడన్నా మీ మమ్మీ వాళ్ళు మీ రీల్స్ చూస్తుంటారా? ఏమంటారు? ఏమో మా డాడీ అయితే ఇంకా ఊళ్ళో అంటే వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఫోన్ ఉంటే చెప్తారంట. చెప్తే ఏమి వీడియోలు తీసినావు అది అని. మా నాయన ఫస్ట్ టైం వీడియోలు తీసిన తర్వాత ఇంటికాడ ఆడున్నాడు. అది చాలా ఫాలోవర్స్ 20,000 మంది ఉన్నప్పుడు అడిగి ఉండే. మా అయ్యకు అప్పుడు ఫోన్ లేకుండా మా నాయనతోన. ఇంకా అప్పుడు ఫ్రెండ్స్ అన్న ఇట్లా అన్నారంట ఊళ్ళో అని వచ్చి ఏం వీడియోలు తీసారు అది అని అంటే వీడియోలు పెట్టి చూపించిండు. ఉంటే సరే మంచిగా తీసుకోండి, చెడ్డ వీడియోలు అయితే తీయకుండా మంచి వీడియోలు తీసుకో అని అన్నాడు. ఇంకా ఊళ్ళో కూడా మంచి వీడియోలు తీస్తారు, మంచిగా తీసుకోండి, ఎవరేమన్నా పట్టించుకోకుండా అని అన్నాడు. మీ ఊరోళ్ళకి తెలుసా మీకు ఇట్లా బ్యాడ్ కామెంట్లు పెడుతున్నారని? తెలుసు, చాలామంది. తెలుసా? ఏమంటారు? ఇలా బ్యాడ్ కామెంట్స్ పెట్టినని నా దగ్గర చెప్పిండు ఒకన్నా. కాకపోతే నేను అవన్నీ పట్టించుకోనా. నేను నా రీల్స్ నేను తీసుకుంటుంటా, నాకు అలాంటివన్నీ నేను పట్టించుకోనని చెప్పేసిన. అంతేకా. అంతే. అప్పటి నుంచి మీ ఊరోళ్ళు మొత్తం చూస్తుంటారా? వీడియోలు చూస్తుంటారు, కొంతమంది ఎగతాళి చేస్తుంటారు. ఇంకా ఎగతాళి చేస్తారు. ఏమని? ఏ మేకలోడు వచ్చింది కానీ ఇంకా చాలాసార్లు ఇంకా షాప్ కానీ ఎక్కడికైనా వెళ్తుంటే చేస్తూనే ఉంటారు. ఏ మేకలోడు వచ్చింది కానీ చిన్నపిల్లలైనా కానీ ఫోన్ చేసిన షాప్ కాడిపోతే ఈయననే కానీ నాయన మేకలైనా అటనా అడుగుతుంటారు చిన్నపిల్లలు అట్లా. సో ఇప్పుడు మీ ఊర్లో అందరికీ ఇప్పుడు మీరు తెలుసు కదా, ఎవరైనా ఫోటోలు దిగుతారా? ఫోటోలు అయితే తీసుకుంటారక్క. ఫ్యాన్ అంటారా? ఫ్యాన్ అని వస్తారు, ఫోటో తీసుకొని పోతారు. సరే అని ఫోటోలు కూడా వస్తాం. ఫోటోలు ఇస్తారు. ఎట్లా ఫీల్ అవుతారు అప్పుడు? చాలా బాగా ఫీల్ అవుతాం అక్క. మేమేమనుకున్నాం అంటే ఒకప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా పెద్ద ఫ్యాన్ ఉంటే మేము వెళ్ళి సెల్ఫీలు తీసుకోవాలనుకుంటాం. మా సెల్ఫీలు తీసుకుంటే నాకు చాలా ఆనందం. ఫేమస్ అయిపోయారు అయితే. అంతేనా? ఓకే, ఫ్యాన్ అంటే మీనింగ్ ఏంటి? ఫ్యాన్ అంటే ఇంకా ఫ్యాన్ అక్క. ఏషా ఫ్యాన్ కాదు. ఏషా ఫ్యాన్ కాక ఫ్యాన్ అంటే ఇష్టం అని అర్థం. ఇతను అంటే నాకు చాలా ఇష్టం, వీడియోలు చాలా బాగా తీస్తాడు అని అర్థం. ఓకే, సో ఇప్పుడు నువ్వు 6th వరకు చదువుకున్నావు కదా, నీకే సబ్జెక్ట్ అంటే ఇష్టం? అప్పుడు కూడా మ్యాథ్స్ అంటే ఇష్టం. లెక్కలు బాగా చేసేదక్క. అవునా? లెక్కలలో నేను మా ఫ్రెండ్ తర్వాత థర్డ్ నేను ఉండి మ్యాథ్స్ కానీ లెక్కలు కానీ చాలా బాగా చేసేది. ఓకే. ఇంకా ఆ తర్వాత మొత్తం వద్దనుకున్నాక అసలు కరోనా టైంలో నేను అసలు స్కూల్కి వెళ్ళాలనుకోలేదు. వచ్చిన తర్వాత 1 - 1 ఎంత? 1 - 1 2. 1 - 1 2? 1 - 1 మార్క్స్ టాపర్ కదా. ఇంకా అప్పుడు అని చెప్తే అక్క 5 years అవుతుంది అక్క. నేను 5 years మొత్తం మర్చిపోయినావా? ఇప్పుడు నువ్వు షాప్కి పోయినావు, 10 రూపాయలు ఇచ్చినావు,
ఒక రూపాయి ఏదైనా కొనుక్కున్నావు అనుకో ఇంకా నీకు ఎన్ని వస్తాయి? 9 రూపీస్ వస్తాయి. 9 రూపీస్ వస్తాయి కదా. అందులో 5 రూపీస్ కొనుక్కుంటే 5 రూపీస్ కొనుక్కుంటే 4 రూపీస్ వస్తాయి. 5 రూపీస్ కొనుక్కుంటే 4 రూపీస్ వస్తాయా? నువ్వు చెప్పు. 5 రూపీస్ పెట్టి నువ్వు ఏమైనా కొనుక్కున్నావు, ఆయనకు 10 రూపీస్ నోట్ ఇచ్చినావు, ఆయన నీకు ఇంకెంత ఇవ్వాలి? షాప్ అయినా 5 రూపీస్ 5 రూపీస్ ఇవ్వాలి. నీకు 5 రూపీస్ ఇవ్వాలి. 4 రూపీస్ అక్క. 4 రూపీస్ ఇవ్వాలా నీకు? ఫస్ట్లో 1 రూపీస్ కొనుక్కున్నా, మళ్ళీ తర్వాత 5 రూపీస్ 4 రూపీస్ ఇస్తారు తర్వాత. అంతేకాక అంతే. షార్ప్ పని చేస్తుంది బ్రెయిన్ ఇది. ఓకే, సో ఇప్పుడు నీకు ఇష్టమైన సబ్జెక్ట్ మ్యాథ్స్ కదా. మీ టీచర్స్ ఎవరెవరు ఉండే? తెలుగు, ఇంగ్లీష్. టీచర్స్ నేమ్? టీచర్స్ ఏ టీచర్ అంటే ఇష్టం? ఫేవరెట్ టీచర్? ఫేవరెట్ టీచర్ అంటే తెలుగే. తెలుగు టీచర్ పేరు లేదా? మర్చిపోయినా అది కూడా. అక్క అసలు 5 years నుంచి నేను స్కూల్కి వెళ్ళలేక. అసలు నువ్వు 5 years తర్వాత ఫోన్ వాడుతున్నావు కదా. ఇప్పుడు ఫోన్ ఎవరు ఇప్పించారు అసలు నీకు? ఫోన్ 5 years తర్వాత ఇప్పించలేదు. ఇక ఒక 2 సంవత్సరాలు అవుతుంది నాకు ఇప్పించి అంతే. 2 సంవత్సరాలు అవుతుంది. ఒక సంవత్సరంలో వీడియోలు, ఒక 8 నెలల వీడియోలే ఇవి. 8 నెలల వీడియో. 8 నెలల వీడియోలే ఇంత వైరల్ అయింది, ఇంత ఫేమ్ అయిపోయాను. ఎవరు ఇప్పించారు అసలు ఫోన్ నీకు? ఇది మా డాడీది. మా డాడీ అయితే ఇంకా తొలత తెచ్చుకొని ఉండే. మా డాడీ తెచ్చుకున్నాక మా అన్న తెచ్చుకున్నాడు కొత్తది. నాయన నాకు ఈ ఫోన్ వద్దు, మా అన్న ఫోన్ కావాలంటే ఈ ఫోన్ ఇచ్చాను. నా ఫోన్ మా అన్నకి ఇచ్చాను. ఏ ఫోన్ వాడుతున్నారు? వివో ఫోన్ వాడుతున్నాను. వివోనా? ఓకే. ఎంత కాస్ట్? 15,000 ఉన్నాక. 15,000. అంటే అది ఒకసారి కింద పడి పలిపోయాను. అంటే మండ కొట్టిన చెట్టు నుంచి జారిపడ్డది. అయితే ఒకసారి మంచిగా వేపించుకొచ్చిండు, నాకు వద్దు అనిపించింది. అది మా అన్నకి ఇచ్చిన కొత్త ఫోన్ తీసుకున్నా. నీళ్ళ నుంచి వీడియోలు తీయమన్నాడు, కాకపోతే ఇంకా తీసి డిలీట్ చేసి మళ్ళీ ఒకసారి తీసిన. ఇంకా అట్లా మంచి వీడియో. అట్లా రీల్స్ చేయడం స్టార్ట్ చేసినాం. సో జెండా ఎప్పుడెప్పుడు ఎగరేస్తారు తెలుసా? తెలుసా? ఎప్పుడు? జనవరి 1st. జనవరి 1st జెండా ఎగరేస్తారా? నువ్వు జెండా ఎగరేసినప్పుడు పోయినావా ఈ నెల? వెళ్ళలే? ఏ? నాకు ఇంకా అవే దాని బట్టి వెళ్ళాలి. ఇంకా ఎక్కడ వెళ్ళనీకుండా నాకు అసలు ఫంక్షన్ అయినా వెళ్ళలేదు. మా కులమలదన్న అయినా సరే నేను ఎక్కడ వెళ్ళా దాని బట్టి వెళ్తా. ఇంకా నువ్వు పోయినావా? స్కూల్కి పోయినావా? జెండా ఎగరేసిరా? ఏ రోజు? 26కి. 26th. ఏమంటారా డేని అసలు? తెలియదాక చెప్పలేదు సార్ వాళ్ళు. సరే, జెండాలు ఎన్ని రంగులు ఉంటాయి? 4. 4? సరే 4 అన్నావు కదా, ఏ రంగులు చెప్పైతే? గ్రీన్, వైట్, ఇంకోటి సబ్బు కలర్ ఒకటి, గ్రీన్ కలర్ ఒకటి, వైట్ కలర్. సబ్బు కలరు, గ్రీన్ కలరు, వైట్ కలరు. 4 కలర్ చెప్పినావు కదా నువ్వు. ఇంకోటి అంజనేయన్ కలర్. అంజనేయన్ కలరా? బొట్టు కలర్. ఇట్లా చెప్పినావా? నాకే అర్థం కాలేదు నువ్వు చెప్తే జరసేపట్ల. వాడు అన్ని కలిపి చెప్తున్నాడు. నువ్వు అశోక చక్రం కూడా కలిపి చెప్పినావు. కామన్ గా జెండాలు ఎన్ని రంగులు అంటే 3 రంగులు అని చెప్తారు అందరు. అంటే అది మధ్యలో ఇంకోటి ఉంటుంది కాక, అది కలిపి 4 అంటే. అది కలిపి ఆయన 4 చెప్పిండు. మీరు జర ఫేమస్ కదా అట్లనే చెప్తారు, తప్పులేదు. అంతే కదా? సరే, రిపబ్లిక్ డే అంటారు కదా, తెలుసా అంటే ఏంటిది అసలు? ఎందుకు చేసుకుంటారు రిపబ్లిక్ డే? జెండాను మనం తిరిగి మళ్ళీ అంటే ఇది వాళ్ళ నుంచి మనం మళ్ళీ పోరాటం చేసి తెచ్చుకున్నాం కాబట్టి. ఏం తెచ్చుకున్నాం పోరాటం చేసి? మన రాజ్యాన్ని మనం తెచ్చుకున్నందుకు ఎగిరేస్తాం. గ్రేట్. ఇంకా నెక్స్ట్ ఇంకెప్పుడు వస్తుంది జెండా వందనం? మళ్ళా జనవరి అయిపోయింది కదా, నెక్స్ట్ జూన్ 2. ఏంటారో స్పెషల్? తెలంగాణ వచ్చిందో జెండా ఎగరేస్తారా? ఓకే. మీ స్కూల్లో ఎగరేస్తారా అట్లా? ఏమో కాదు, నువ్వు స్కూల్కి పోతున్నా అని చెప్పినావు కదా, సరే పోయి అవన్నీ వద్దు. క్లాస్ స్పెల్లింగ్ చెప్పు అసలు. నువ్వు చాలా మంది కామెంట్లు పెట్టి అదే అడుగుతున్నారు. క్లాస్ స్పెల్లింగ్ చెప్పు అసలు. క్లాస్ అంటే ఏంది? నాకు ఇంగ్లీష్ రాదక్క. క్లాస్ పోనీ స్లేట్ తెలుసా? బల్పం తెలుసా? బుక్ తెలుసా? పెన్ను తెలుసా? వాటి స్పెల్లింగ్ తెలుసా? పోనీ ఇంగ్లీష్ రాదు. ఇంగ్లీష్ రాదా? ఏబీసీలు వచ్చా? ఎంతవరకు వచ్చు? తక్కువనే వచ్చాక. అసలు ఏబీసీలు ఎన్ని ఉంటాయి తెలుసా? ఎన్ని? 26. ఒకసారి చెప్పు. 6th క్లాస్ కదా, చెప్పాలి.
4th క్లాస్లో నేను పోలేదక్క, అందుకే ఇక మర్చిపోయినా. 6th ఉంటాయి కదా, చెప్పురా నువ్వు. పునః ఆలోచన అలా ఎన్ని ఉంటాయి? 54 ఉంటాయి. పద్యం చెప్పు తెలుగులో ఒకటి. పద్యం పద్యం తెలుగు చదువుకున్నావు కదా, ఏదైనా పద్యం తెలుసా? చిన్న చిన్న పిల్లలు చెప్తారు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో. నువ్వు ఇన్స్టాగ్రామ్ వాడుతున్నావు, నువ్వు ఫేమస్. అంత దూరనక ఒక్క పద్యం కూడా తెలియదా తెలుగులా? బుక్లో ఉన్న ఒక పద్యం అంటే చెప్పు. ఏదన్నా ఒక పద్యం చెప్పు. పద్యం రాదా ఒక్కటి కూడా? పోనీ ఇంగ్లీష్ వచ్చా? ఇంగ్లీష్ రాదక్క. సైన్స్ అంటే ఏంటి? సైన్స్ అంటే టెన్షన్ వస్తుందక్క. ఎందుకు టెన్షన్? నేను కొడుతున్నానా? స్కూల్ టీచర్ లాగా అడుగుతున్నా అనుకుంటున్నావా? సరే డైలాగ్ చెప్పు అయితే పోనీ. ఏది? ఏదైనా డైలాగ్ చెప్పు. సినిమాలు, ఏ సినిమాలు చెప్పు. ఏ సినిమాదైనా చెప్పు. ఒక్కసారి ముక్కు పోగు తీసుకున్నందుకు నీ ఆర్మీని ఓడిచ్చా, ఇంకోసారి తీసుకుంటే నిన్ను ఓడిస్తా. ఇంకో వాడు నిన్ను ముట్టుకుంటాడా, నిన్ను ముట్టుకోకూడదు అని. మరి ఎవరిని ముట్టుకోవాలి? నన్ను ముట్టుకోవాలి. నిన్ను ముట్టుకోవాలా? నన్ను ముట్టుకోవద్దు, నిన్ను ముట్టుకోవాలి. ఓకే. సో ఈ డైలాగ్స్ అయితే రకరకాగా చెప్తున్నా కానీ ఒక తెలుగు పద్యం చెప్పమంటే చెప్తలేవు. 6th క్లాసు. తెలుగు పద్యాలు కాకపోయినా పోయమ్స్ తెలుసా? పోయమ్స్ అంటే ఏంటిది తెలియక. తెలియదా? చిన్న చిన్న పిల్లలు సరౌండింగ్స్ ఉంటారు కదా చుట్టుపక్కల, వాళ్ళు చిన్న చిన్న పిల్లలు వాడుతుంటారు కదా, చిట్టి చిలికమ్మ అని, ఇంకోటి చిట్టి చిట్టి మిరియాలు అని, ఇట్లాంటివి ఉంటాయి కదా, అవన్నీ వచ్చా? వచ్చా ఒకటి చెప్పవా? చిట్టి చిట్టి మిరియాలు చెట్టు కింద పోసి బొమ్మరిల్లు కట్టి అల్లవారింటికి పాలకపోతే అల్లవారి కుక్క బౌ బౌ అన్నదని అర్థం. అంతేనా? అయిపోయిందా? నాకు వచ్చిన పద్యం నేను మర్చిపెట్టేట్టున్నాగా. ఇప్పుడు నీకు వచ్చా తెలుగు పోయిన సేవేనా? చిన్న చిన్న పిల్లలు మాట్లాడతారు కదా, మీ ఇంటి చుట్టుపక్కల ఆడుకుంటారు కదా. చిట్టి చిలకమ్మ వచ్చా? చిట్టి చిలకమ్మ రాదా? నీ చిట్టి చిలకమ్మ వచ్చా చెప్పడం? చెప్పు. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గూట్లో పెట్టావా, గుట్టుకు మింగావా. జానీ జానీ వేసుకోప్ప వచ్చా? రాదక. జానీ జానీ వేసుకోప్ప రాదా? నువ్వు మంచి మంచి పోయింది చెప్తా. సరే చెప్పు, కొంచెం చెప్పు. జానీ జానీ ఎస్ పాప. మర్చిపోతున్నాక నాకు టెన్షన్. ఎందుకు? ఏం టెన్షన్లు ఉన్నాయి ఇంత చిన్న ఏజ్లో? నీకు చెప్పు చెప్పు, ఇంత చిన్న ఏజ్లో ఏం టెన్షన్లు ఉన్నాయి? వస్తే వస్తా అని చెప్పు, లేదంటే లేదని చెప్పు. సరే టెన్షన్లు ఏమున్నాయి చెప్పు. ఇవేం వద్దు, టెన్షన్లు ఏమున్నాయి చెప్పు. టెన్షనా? సార్ వాళ్ళు చూస్తారా? అయ్యో, సార్ వాళ్ళు చూస్తారా? అంటే వీడియో తీసినప్పుడు ఏమనలేదు మీ అన్న కాదు. ఇప్పుడు మీ సార్ వాళ్ళు ఏమంటారు తెలుసా? నువ్వు సినిమా డైలాగ్ చెప్పమంటే చెప్తున్నావు కానీ ఒక పద్యం చెప్పమంటే చెప్తలేవని అంటారు. మరి ఒక్కటన్నా వాళ్ళ కోసం అన్నా చెప్పాలిగా. సినిమా డైలాగ్ ఏం చెప్పారు? సరే చెప్పు. ఏం చెప్పాలక? సరే ఒక పాట పాడు. పాటలు బాగా పాడతావు కదా నువ్వు ఇన్స్టాగ్రామ్లో, నేను చూసిన. పాటలు, డైలాగులు, ఏమైనా కొట్టేది ఉన్నా తిట్టేది ఉన్నా భలే చెప్తాడు కదా. 5గా చెప్తాడు. చెప్తాడు. ఏం చెప్పాలి? గుర్తు బాగా చాలా గుర్తు తెచ్చుకొని చెప్తాడు. చెప్పంటే చెప్తలేడు. ఏ డైలాగ్ చెప్పాలి చెప్తే? పాట పాడు. డైలాగ్ పాటనా? ఏది వాడాలక? సినిమాలది వాడాలి. నీకు ఏది నచ్చుతుంది వాడు, నీకు ఏది వస్తుంది వాడు. రాదక్క పాటలు. పాడతా నేను. కాదు, నీ ఫేవరెట్ మూవీ ఏంటి? జులైలో సాంగ్స్ ఏమైనా వచ్చా? ఫేవరెట్ హీరో ఎవరు? అల్లు అర్జున్. సరే ఏదైనా పాట పాడైతే. ఏ బిడ్డ ఇది నా అడ్డ, ఆ పక్క నాదే, ఈ పక్క నాదే, తలపైన ఆకాశం ముక్క నాదే. నన్నైతే చంపేటోడు భూమి మీదే పుట్టలేదు, పుట్టాడా అది మళ్ళా నేనే. నన్ను మించి ఎదిగేటోడు ఇంకోడు నాడు చూడు, ఎవడంటే అది రేపటి నేనే. చిప్పాన మీసమంట, చేతిలోన గొడ్డలంట, సై అంటే చేతిలోన గొడ్డల సై అంటే సంధి అట. ఏ బిడ్డ ఇది నా అడ్డ. బాగా వాడినా. నువ్వు? నాకు సాంగ్స్ ఏం రాక.
ఓన్లీ అన్న బిగ్ బాస్ పంపేది ఒక్కడే చెప్తావన్న డైలాగ్. అంటే సాంగ్స్ అంటే పల్లెటూరు సాంగ్స్ కొన్ని కొన్ని వస్తాయి. పల్లెటూరు సాంగ్స్ వస్తే ఒక పాట పాడు. ఎములాడ రాజన్న దేవుని అడుగే నీ మీదున్న ఇట్టం చిటికేస్తే పోయేటి పానానికి ప్రేమ సిక్కును పెట్టినవేంది బడ్డ తీరు ఉండేటి నా గుండెకు ఇన్ని బాధలు పెడుతున్నవేంది ఆ దేవుని మీద మన్ను పోయని ప్రేమకు బాకీ లేదేంది వదింటే పోతలేదే నీ మీదే పానమాయే నువ్వు నాతో లేకపోతే నాడికి సాంగ్ వస్తారు. సేకరణ పాటలు వచ్చాయి మన సేకరణ పాటలు ఏం కావా? ఓన్లీ ఫోక్ సాంగ్స్. సినిమా పాటలు కొన్ని కొన్ని వింటుంటా అంతే. నువ్వు లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ కూడా చేసినావు కదా, ఎందుకు? కొన్ని కొన్ని అంటే సాంగ్స్ బాగున్నాయని చేసిన. సాంగ్స్ బాగున్నాయని చేసినావు కదా, ఇంకేం లేదుగా. ఏం లేదు. ఎంత నీ ఏజ్ ఎంత అసలు? 17 ఉంటాయి. ఎంత? 15 years. నీకు 13. 13కే నువ్వు తోపు ఏబిసీలు చెప్తున్నావు. గ్రేట్ కదా. ఏబిసీలు చెప్తున్నావు మీ తమ్ముడు. A2 ఎంతవరకు ఉంటాయి? ఏ నుంచి ఎంతవరకు ఉంటాయి ఏబిసీలు? జెడ్ వరకు ఉంటాయి కదా. ఒకసారి చెప్పు. ఏ ఫర్ యాపిల్ తెలుసా? యాపిల్ స్పెల్లింగ్ చెప్పు. బి ఫర్ బాల్ స్పెల్లింగ్. ఇంగ్లీష్లో ఏ స్పెల్లింగ్ కదా? పోనీ నీ స్పెల్లింగ్ వచ్చా? నీ పేరేంటిది? అరుణ్ కదా. అరుణ్ స్పెల్లింగ్ చెప్పు. రాయనికి వచ్చు కానీ ఇంగ్లీష్ చదవనికి రాదక్క. నీ స్పెల్లింగ్ నీకు రాకపోతే ఎట్లా? సరే మమ్మీ వాళ్ళ పేర్లన్నా నేర్చుకున్నావా? పోనీ తెలుగులో రాస్తావా? అయితే అందరి పేర్లు తెలుగులో రాస్తావా? తెలుగు ఎట్లుంటుంది? తెలుగులో ఉంటుందా? తెలుగులో ఏముంటాయి అసలు? అలా ఉంటాయి తెలుసా? సరే మమ్మీ పేరు ఏం పేరు? ఈశ్వరమ్మ. ఏ లెటర్తో స్టార్ట్ అవుతుంది? అన్న పేరు? అంజీ వచ్చే స్పెల్ రాయడం? ఇంగ్లీష్ రాదక్క. తెలుగు వచ్చు కదా. తెలుగు పర్ఫెక్ట్ అయితే నువ్వు తెలుగు పర్ఫెక్ట్ అంటే నువ్వు ఒక పద్యం కూడా చెప్తావు. మరి తెలుగు అంత పర్ఫెక్ట్ కాదక్క. ఉండాలి ఎంతనో అంత తక్కువ. ఎందుకట్లా? మరి నువ్వు ఎందుకు చదువుకోకుండా మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా ఇన్స్టా రీల్స్ మీద పెడుతున్నావు? అందరు ఏమంటారు? అరే నువ్వు చదువుకో ఫస్ట్, రీల్స్ ఎందుకు తర్వాత చేయొద్దు అని అంటారు. నువ్వు చదువుకోవాలి కదా ఫస్ట్. నువ్వు చదువుకుంటే ఇప్పుడు నువ్వు రీల్స్ చేసి ఫేమ్ అయినా కూడా నీకు రెస్పెక్ట్ ఉంటుంది. అవునా కదా? అవును అంతే కదా. నిజమా అబద్ధం నేను చెప్పింది? నిజమే కదా. మరి నువ్వు ఎందుకు కాన్సన్ట్రేట్ చేయట్లేదు? చదువుకుంటావా అసలు? నువ్వు ఎప్పుడు చదువుకుంటావు? రోజు ఇట్లా ఒక రోజు మొత్తంలా ఎంతసేపు చదువుకుంటావు? ఎంతసేపు రీల్స్ చేస్తావు? రీల్స్ ఎప్పుడు చేయనాక ఆదివారం చేస్తావు రీల్స్. ఓన్లీ ఆదివారమే చేస్తావు. రిమైనింగ్ డేస్ ఇంకా బడికోతారు. బడిలో కూడా ఆడుకుంటారు, చదువుకోరు. అంటే సార్ వాళ్ళు ఇంకా వచ్చి ఏదో ఒకటి చెప్తారు, ఇంకా రాసుకోరంటే రాసుకుంటాం అంతే. ఒకటి చెప్తే రాసుకుంటారు. అదేం చెప్తారు ఏం నీకేం అర్థం కాదు. ఎక్కాలు రాయమంటారు. ఎక్కాలు వచ్చా? పోనీ ఎక్కాలు వచ్చా నీకు? ఐ మీన్ టేబుల్స్ వచ్చా? 2 టేబుల్ చెప్పు. 2 ఎక్కను 2 2 4 2 3 6 2 4 8 2 5 10 2 6 12 2 ఏళ్ళ 18 2 ఎంబుల్ 16 2 తొంబుల్ కాదు. అంతకుముందు 18 చెప్పి నెక్స్ట్ 16 వస్తుందా? టెన్షన్ పడకుండా. ఎందుకంత ఎవరైతున్నా? ఎందుకు భయ్యా నేను కొడుతున్నా నిన్నేమన్నా? సార్ ఏమన్నా చెప్పు. సరే పోనీ మీ సార్ని రీల్స్ చూస్తాడా? మీ సార్ వాళ్ళు ఎవరైనా రీల్స్ చూస్తారా నువ్వు చేసినవి? ఏమన్నా అంటారా? అరే నువ్వు ఫస్ట్ చదువుకోరా నైనా నీకు అవన్నీ ఎందుకు అని అన్నారా ఎప్పుడన్నా? అనలే. ఏమంటారు? ఓసారి మంచిగా చూసుకుంటాను. రీల్స్ చూసి అరే నువ్వు మంచిగా చేస్తావురా అని దగ్గర తీసుకొని ఇప్పుడు మంచిగా చూసుకుంటాడా? ఏమంటాడు ఇంకా? రీల్స్ ఎప్పుడు బిగ్ బాస్ కాకుండా వేరేగా తీరా బాగుంటాయి. సో మీతో పాటు ఇంకా చాలా మంది కూడా చేస్తారు కదా రీల్స్? అంటే ఒక వీడియోలో 2 3 ఇంకెవరెవరో మీతో పాటు గ్యాంగ్? వీళ్ళ దోస్తులా? మీ దోస్తులతో చేస్తావు నువ్వు రీల్స్ అన్ని? ఓకే. సో మీ దోస్తులు ఎప్పుడన్నా అన్నారా నిన్ను అరే ఎందుకు చదువుకుందామని ఈరోజు అని అంటారా? పోనీ మొత్తం ఆటలు ఆడుకోవడము, స్కూల్కి పోయి ఆడడము, ఇన్స్టాల్ వచ్చి వాళ్ళు ఇంకా క్లాస్లో కూర్చుంటే దారా ఆడుకుందాం ఇంకేం పని ఉండదు కదా. సార్ అయినా ఏం చెప్పాడు, వచ్చి ఎక్కలు రాయమంటాడు, చూపించినాక ఏమన్నాడు ఇంకా ఆడుకుందాం దాని అని చెప్తాడు. అసలు మీకు హిందీ సబ్జెక్ట్ ఉందా? ఉంది. హిందీలో ఉంటాయి వచ్చా? అది
పనికి రాదు రాయనికి రాయనికి వచ్చా ఒక పేపర్ తీసుకురావా ఏదన్నా ఒక పేపర్ సరే ఎంతవరకు వస్తా అంతవరకు ఇందులో ఇంకా నీకు పోయిమ్స్ ఏమైనా వచ్చా ఎందుకట్లా అంటే నీకు ఇన్స్టాగ్రామ్ మీద ఉన్నంత ఇంట్రెస్ట్ చదువు మీద లేదు కదా ఇన్స్టాగ్రామ్ మీద కూడా లేకున్నది తీస్తుంటే ఇంకా ఊళ్ళో నీకు ఎంతవరకు వచ్చా అంతవరకే రాయి నేను ఏం అడగను సరే ఇప్పుడు నువ్వు చెప్పు ఇప్పుడు నువ్వు ఎప్పుడు ఏది బిగ్ బాస్కి వెళ్తా జబర్దస్త్ ఎందుకు బిగ్ బాస్ జబర్దస్త్ రెండింటికి వెళ్ళాలనిపిస్తుంది నీకు ఎప్పుడు అంటే ఏదైనా ఒకదాని మీద ఇస్తే ఇవ్వరు కదా అక్క ఏదంటే అల్లానన్నా రావచ్చు ఇల్లానన్నా రావచ్చు ఆల్టర్నేట్ ఆప్షన్స్ పెట్టుకున్నావు రెండు ఏది ఓకే అయితే అంటే చాలా మంది ఇన్స్టాగ్రామ్లో కూడా అడినా అన్న మీకు రెండిట్లా ఇళ్ళకు పంపించాలని ఉందని అంటే చాలా మంది జబర్దస్త్కే పెట్టి జబర్దస్త్ మరి నువ్వు ఎందుకు బిగ్ బాస్ అని చెప్తావు మేము మళ్ళీ ఇన్ని రోజులు ఇలా తీసి మళ్ళీ అది వద్దంటే ఎలా అని రెండు కంటిన్యూ చేస్తున్నావు అసలు బిగ్ బాస్ అంటే ఏంటిది బిగ్ బాస్ అంటే బిగ్ బాస్ టీవీలో వస్తుంది కదా బిగ్ బాస్ అంటే బిగ్ బాస్ వాళ్ళ ప్రశాంత్ వాళ్ళు జబర్దస్త్ అంటే ఏంటిది జబర్దస్త్ అంటే జబర్దస్త్ అంతే కదా ఏం చేస్తారు అసలు బిగ్ బాస్లో బిగ్ బాస్లో కంటెస్టెంట్స్ ఉంటారు అలా గేమ్స్ ఉంటాయి ఎవరెవరు ఉంటారు అంటే చాలా మంది ఉంటారు ఈ పల్లె ప్రశాంత్ శివాజన్న అయిపోయింది కదా ఇప్పుడు కాలే కాక అప్పుడు అయిపోయింది ఇప్పుడు సీజన్ ఏ సీజన్ రన్ అవుతుంది సీజన్ 8 సీజన్ 8 అబ్బాయికి మాత్రం కరెక్ట్ చెప్తున్నాం సీజన్ 8లో ఎవరెవరు వెళ్తారు అనుకుంటున్నావు ఏమాక వెళ్తాం అనుకుంటున్నావు నువ్వు చెప్తున్నావు కదా బిగ్ బాస్ సీజన్ 8 అని చెప్తాను కానీ నన్ను తీసుకుంటారని నాకు తెలియదు కదా తీసుకుంటారా లేదా నీకు డౌటే ఉన్నప్పుడు అంటే నీకు ఏజ్ కూడా లేదు కదా 18 కూడా లేదు కదా చాలా మంది అయితే చెప్పారు నిన్ను ఇప్పుడు అయితే తీసుకోరు 22 ఏళ్ళు కావాలన్న 22 24 అయితే అప్పుడు అయితే తీసుకుంటారు వీడియోలు అయితే పల్లె ప్రశాంత్ కూడా ఇప్పుడు నీ ఏజ్ని తీసిన్నాడు అని అట్లా అన్నారు అందుకే అందుకే నేను ఇట్లా అందుకే అప్పటి నుంచి ఇట్లా కంటిన్యూ చేసుకుంటాడు ఓన్లీ మేకలు మాత్రమే ఇప్పుడు దాని కాడికి వెళ్తాను ఓన్లీ మేకల కాడికి వెళ్తావు మేకను ఏమంటారు ఇంగ్లీష్లో తెలియదా అలానే పిలుస్తాం మేము ఇంకా అంతకు మించి ఇంగ్లీష్లో విలువంగా కదా ఇంగ్లీష్లో అంటే మామూలుగా ఏమంటారు తెలుసుకోవాలి కదా 6 చదువుకున్నావు నువ్వు 6 అంటే చిన్నదేం కాదుగా కొంచెం మీకు అన్ని అవగాహన వచ్చి ఉంటాయి ఆ 6 అనగానే అప్పటికి సబ్జెక్టులు కానీ అన్ని కొన్ని వచ్చుంటాయి కాకపోతే ఇప్పుడు చదవలే కాక అంటే 5 సంవత్సరాలు అవి బంద్ చేసి నేను అసలు బుక్కే పట్టుకోలేదు సాక 5 నువ్వు అంతకుముందు చదువుకున్నప్పుడు కూడా బుక్ పట్టుకోలేదా ఇప్పుడు లేదు నేను తెచ్చిన కాంచి దాని మీదే పోతున్నా కానీ అసలు ఎక్కడ పోలేదు ఎక్కడ పోలేదు ఇక నీకు తెలుసా మేకను ఏమంటారు ఇంగ్లీష్లో గోట్ రాసిన రాసిన కాక గా వరకు రాసిండు అయితే నీకు ఈ చదవడానికి రాదా కొంచెం చెప్పు ఇదేంటి ఆ ఈ ఈ ఉ ఉ రు ఔ అం అహ కక్క గ ఇన్ని రాసినావు నువ్వు నాకు కనబడతలేదు నీకు కనబడుతుందా నాదే నాకు కనబడలేదు మళ్ళీ నువ్వు రాసినవేమో అని డౌట్ వచ్చింది ఓకే సో ఇక్కడ వరకు అయితే వచ్చి ఇప్పుడు నీకు ప్రజెంట్ మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అసలు నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు నా క్వశ్చన్ అర్థమైందా ఇప్పుడు 6th క్లాసు ఏం చేద్దాం అనుకుంటున్నావు ఇంకా ఏం చేద్దాం అనుకుంటున్నావు ఒక అవగాహన లేదు నీకు సరే పోనీ ఫ్యూచర్లో ఏం అవుదాం అనుకుంటున్నావు నాకేం తెలియదు అక్క నువ్వెవరో తెలుసా పోనీ నీకు తెలుసా ఎవరు నువ్వు మనిషివా అయ్యో నేను మనిషి కాదనుకున్నా సరే మనిషివా మనిషికి ఒక పేరు ఉంటుంది కదా మన పేరు ఏం పేరు అరుణ్ మరి అది చెప్పాలిగా సరే మనిషివి కదా మనిషి అన్నోడు ఏం చేస్తాడు అసలు కామన్గా మంచి పనులు చేస్తాడు నువ్వు మంచి పనులు చేస్తున్నావా తెలియదు నీ మీద నీకే క్లారిటీ లేదా నువ్వేం పనులు చేస్తున్నావు ఏంటి అనేది ఇప్పుడు మీ అన్నయ్య చెప్పిండు కదా నేను పోలీస్ కాలేదు నేను ఎట్లాగో చదువుకోలేదు కనీసం నిన్న చదివిద్దాం అనుకుంటున్నా పోలీస్ చేస్తా అని చెప్పిండు మరి నువ్వేమవుతామంటే నువ్వేం చెప్పాలి నీ డ్రీమ్ ఏంటిది ఏదైతే అదైతే అక్క ఏదైతే అది తగ్గేదేలే ఆల్రెడీ తగ్గే ఉన్నావు ఇంకేం తగ్గుతావని అంటున్నారు అందరు మరి నువ్వు ఊకే తగ్గేదేలే అంటావు చెప్పు పోనీ నువ్వేమవుదాం అనుకుంటున్నావు నా డ్రీమ్ ఏం లేక నా డ్రీమ్ ఇంకేమైనా కానీ వీడు ఏమాక నాకు అర్థం అవ్వట్లేదు వీడు ఏం చదువుతున్నాడో నేను అడగను
ఇప్పుడు ఈడ చూస్తేనేమో ఇట్లా ఉండదు. నేను అసలు వీడు వస్తాడు రాసుకుంటాడాక ఫ్రెండ్స్ ఏమంటే పోతాడు అట్లా వస్తాడు. ఏం రాస్తున్నారా అంటే రాసుకుంటున్నాడు. రాస్తాడు ఎప్పుడు ఇంట్లో కూర్చొని? ఒక రాస్తాడాక. ఏం రాస్తుంటాడు ఎప్పుడైనా? ఏమో అతనికి ఇచ్చిన హోంవర్క్ అయితే హోంవర్క్ రాస్తాడా? హోంవర్క్ అంటే ఏంటి? వర్క్ ఏం చెప్తే రాయాలి. అసలు హోమ్ వర్క్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక పద్యం కానీ లేకపోతే పాఠం కానీ 2 సార్లు లేకపోతే 5 సార్లు రాసుకురమ్మంటారు, రాసుకురమ్మంటారు, అది హోంవర్క్. అసలు హోమ్ వర్క్ అంటే ఏంటిది? ఇంటికాడ చేసేది. మరి అది చెప్పాలిగా, అది నేను అడిగేది. హోమ్ అంటే, వర్క్ అంటే పని. ఇది ఒకటి కరెక్ట్ చెప్పింది మీ తమ్ముడు. ఇంకా అనార్ అంటే తెలుసా? అనార్ ఏంటిది? మామిడి పండు. దానిమ్మ పండు. ఎందుకు చెప్తున్నా మరి? నేను ఏమన్నా అన్నా చెప్పు. దానిమ్మ పండు. సరే, నీకు ఇష్టమైన ఫ్రూట్స్ ఏంటి? మ్యాంగో. మ్యాంగో. ఇంకా మ్యాంగో ఒకటే తింటావా నువ్వు? అసలు ఇంకే ఫ్రూట్స్ తినవా? జామకాయ. జామకాయని ఏమంటారు ఇంగ్లీష్లో? వద్దాక ఇంగ్లీష్లో అడగకంటావా? సరే, ఇంగ్లీష్లో ఏమవుతుంది? ఆ రెండే తింటావా? మీ ఊర్లో ఆ రెండే ఫ్రూట్స్ దొరుకుతాయా? చాలా దొరుకుతాయి. ఈడేం తింటాడు? ఆయన ఏం తింటాడు, ఆయన ఇష్టం అంతే. జాంకాయలు అయితే వాళ్ళ ఫ్రెండ్స్ ఏమంటే తెచ్చుకుంటాడు. అలా తన చెట్లు ఉంటాయి ఇక వాళ్ళ ఇంటికాడ తెంపుకొచ్చుకుంటాడు, తింటాడు అంతే. అన్ని కోతి వేసాలు వేస్తావు. చదువుకోవు కదా? ఏమో వీళ్ళ ఫ్రెండ్స్ అయితే చాలా బాగా రాస్తారు అన్నారు. 1 to 3 ఎంతవరకు ఉంటాయి? 1 to 3 ఎంతవరకు ఉంటాయి? చాలా ఉంటాయి. 1 to 3 ఎన్ని? అసలు చాలా ఉంటాయి. చాలా ఉంటాయా? 1 2 3 ఎన్ని? 3. మరి గది నేను అడిగేది, అది కూడా చెప్పాలిగా. మరి ఎన్ని ఉంటాయా అంటే నువ్వు ఎట్లాగో చెప్పవని నాకు తెలుసు కదా, అందుకే కనీసం ఇట్లా నీ బుర్ర పనిచేస్తుందా లేదా అని టెస్ట్ చేస్తున్నాను. సరే, ఆడికి అయిపోయింది కదా. నువ్వు కొన్ని రీల్స్ చేసినావు, ఒక మేకప్ పిల్లని పట్టుకొని చేసినావు. ఏం చెప్పినావు అసలు డైలాగ్? అంటే కొందరు మా తాత కానీ ఎవరైనా, అరే మేకపిల్లని అలా పట్టుకోవద్దు, గొర్రె పిల్లని కానీ పట్టుకుంటే చచ్చిపోతారా, ఎక్కువ దాని మీద ఆశ పెట్టద్దు, ఎప్పుడైనా చచ్చిపోయేది తెలియదు, అందుకే చెప్తే నేను ఇంకా అట్లా చెప్పిన. అసలు ఏం చెప్పినావు డైలాగ్లో? చాలా మంది అసలు నువ్వు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టినావు, నువ్వు చెప్పినావు, నువ్వు ఏం చెప్పినావో నాకు కూడా అర్థం కాలే, నాకు వినవలేదు కూడా నువ్వు చెప్పింది. అసలు ఆ రోజు ఆ డైలాగ్లో నువ్వేం చెప్పినావు? ఇంకా ప్రేమిస్తే చచ్చిపోతాయని మా తాత అన్నాడు. అయితే నేను అయినా పట్టించుకోకుండా ప్రేమించిన మంచిగా అని దగ్గర తీసుకున్నాక అది మంచిగా ఉంటుందని. అయితే ఇంకా పాలు ఒక 1 month ఇంకా చాలా తాగినాక ఇంకా ఒక రోజు ఏమైందంటే ఇంకా కడుపు ఉబ్బి చచ్చిపోయింది. వాటర్ ఎక్కువ తాగిందా? వాటర్ కాదు, అంటే దానికి ఇంకా గ్యాస్ ట్రబుల్ అయిందా? మేకప్ పెట్టిన వాళ్ళు పెడతాం. అది తల్లి పాలు ఇయ్యదు. 2 గొర్రెలు అనేటివి ఇంకా పాలు ఇయ్యవు దాని పిల్లలకు. అయితే పెట్టుడు వాళ్ళు పెడితే ఇంకా కొన్ని రోజుల తర్వాత చచ్చిపోయింది అది. ఓకే. కామన్గా ఎన్ని ఉంటాయి నీకు మొత్తం మేకలు? ఉంటాయి ఒక 70 మేకలు ఉంటాయా? 70 మేకల్ని రోజు నువ్వే చూసుకుంటావా? అంటే అవి అమ్మినాక చెప్తున్నాడు 70 అని. అమ్మక ముందు మొత్తం కలిసి 30 ఉన్నాక, అంటే అమ్మినాకనేమో 70, అమ్మక ముందు ఇప్పుడు 30 ఉన్నాయి. ఇప్పుడు అమ్మిన మేకలు అన్నీ కలిపి చెప్తున్నాడు. నాకు అర్థం కాలే. అంటే ఫస్ట్ ఉన్నాయి 70 అట్లా చెప్పు. అమ్మినవి ఇవి ఉన్నాయి చెప్తున్నావు. ఇప్పుడు 30 ఉన్నాయి. మొత్తం 70 ఉంటే 70లో మీరు అమ్మినాక మిగిలినవి 30, అంతేనా? క్లారిటీయా? ఓకే. సో రోజు ఏమేమి చేస్తుంటావు మేకలకి? మేకలు ఒకటి మీకు బాగా తెలుసు, పుస్తకం కదా. అంటే దానిని మండ తెచ్చుకొని ఇంటికాడ పెట్టుకొని దాన్ని నేర్చుకొని పోతాం. ఒక 10 ఇటుకాడ తెచ్చుకొని పోతాం అంతే. తిని తీసుకొని వెళ్ళిపోతావు డైరెక్ట్ వాటిని. నువ్వు ఏదో ఇల్లు పెట్టినావు కదా, మేక పక్క వాళ్ళ ఏమంటారు చైన్లోకి వెళ్ళి మేస్తుంది, వాళ్ళు ఏమైనా అన్నారా అప్పుడు నేను? అంటే ఒకసారి జరిగినాక అతను చీల పడితే అతను వచ్చినాడు, ఎందుకు మేపుతున్నావు అది అంటే ఇట్లా వచ్చినాను అంటే కొట్టడానికి వచ్చింది. కానీ ఇంకా చెప్పిన అవి దానికి నోరు లేని జీవాలన్నా పోతాయి, దానికి తెలియదు తింటాయి, అంతదానికి ఏం చేస్తానంటే సరే ఇంకోసారి వస్తే ఇంటికానే పట్టుకుంటా, దాని ఒకదాన్ని పట్టుకొని తీసుకెళ్ళిపోతాడు. సరే ఏముందన్నా ఇంకోసారి ఏం రానేనని దూరం రన్ చేసుకుంటూ వీడియో తీసినావు కదా, ఎందుకు అట్లా? అంటే అది ఇంతవరకు జరిగిన వీడియో ఇంతవరకు జరిగిన అప్పుడు తీయలే, అంటే ఇంకా ఉన్నది తీసి ఉంటాయి.
నీకు అసలు అది ఎప్పుడో జరిగితే నువ్వు నెక్స్ట్ వీడియో కోసం రన్ చేసుకుంటూ మరీ వీడియో చూసినావా? ఇప్పుడు అనాలి అసలు రాజు అయ్యా మహారాజు అయ్యా అని. సో మీ అన్న చదువుకుంటాడా మంచిగా? మీ అన్న అంటే నీలాగా స్పెల్లింగ్ చదివి పడితే చెప్తాడా? మీ అన్న చెప్తాడా? మరి మీ తమ్ముడు ఎందుకు చెప్పలేకపోతే ఏ రోజన్నా అసలు కనుక్కున్నావా? మీ తమ్ముడిని ఎంతసేపు నువ్వు రీల్స్ చెప్పేయడమే కదా? లేక వీడు తీస్తానంటే నేను తీస్తాను, కానీ నేను చెప్పను తీరాది దాన్ని. వీని ఇష్టం ఉంటే మా అన్న అయితే చదువు చెప్తాడన్న నాకు ఓసారి కొడతాడు కూడా రాకపోతే. కాకపోతే ఇంకా వీళ్ళిద్దరికి తెలుసు నాకు ఎంతవరకు దాని పని. నా దగ్గర రాడు, వీని దగ్గరికి. ఇంకా నాకు ఎంతవరకు అని ఏదైనా పని ఉంటే అది చేస్తాడు, కానీ చదువులు అయితే వీళ్ళిద్దరు. అసలు మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని ఎవరు హ్యాండిల్ చేస్తారు? నేను హ్యాండిల్ చేస్తావా? నీకు రాదు కదా చదువు? రాదు, కానీ నేను దాన్ని మా అన్న చేసింది. నేను వీడియోలు అయితే నేను వీడియోలు నువ్వు తీస్తావు, అప్లోడింగ్ వేరే వాళ్ళు చేస్తారు. అవి నేనే చేస్తాను. అప్లోడ్ కూడా నువ్వే చేస్తావా? కింద క్యాప్షన్స్, కొటేషన్స్, ట్యాగ్స్ అవన్నీ అవి మా అన్న చేస్తాడు. మీ అన్న చేస్తాడు. అంటే తెలుగులో ఏమైనా పదాలు కింద రాయమంటే నేను చెప్తే రాస్తాడు. నువ్వు చెప్తుంటావా ఇట్లా రాయి వీడియోకి అట్లా? నాకు ఇట్లా రాయి ఈ వీడియోకి ఇట్లా మంచిగా ఉంటాయి అంటే రాస్తాడు. ఇన్స్టాగ్రామ్ లో నువ్వు అన్న నన్ను బిగ్ బాస్ పంపి, అన్న నన్ను జబర్దస్త్ పంపి అని చెప్పేసి అన్నావు కదా, ఆ డైలాగ్ కాకుండా నువ్వు ఇంకే డైలాగ్ చెప్తే ఫేమస్ అయినావు? ఆ డైలాగులతో వేరే డైలాగ్ లేదు చెప్పు. ఇంకా చాలా చెప్పినావు డైలాగ్స్. చాలా చెప్పిన డైలాగులల్లో ఫస్ట్ ఇవి తీసినాక ఫేమ్ అయినాక అవి తీయలే అప్పుడు దీనిలోనే. కాకపోతే వేరే డైలాగ్ తీస్తే అది చాలా కొంచెమే రేసే ఉన్నది, ఇవి తీసినాక ఎక్కువైంది. సరే బిగ్ బాస్ పోయి ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఒకవేళ నేను పిలిచిరే అనుకో, నువ్వు సెలెక్ట్ అయినావు అనుకుందాం, ఏం చేస్తావు పోయి? అది సెలెక్ట్ అయినప్పుడు ఆలోచిస్తా. సెలెక్ట్ అయినప్పుడు ఆలోచిస్తావా? ఏం ఆలోచించకముందే నువ్వు పోదాం అనుకున్నావు అంతేనా? అంటే చెప్దాం అనుకున్నా, సెలెక్ట్ అయినాక ఆలోచిస్తా. అంటే నీకు కూడా క్లారిటీ ఉంది నన్ను ఇప్పుడు ఎట్లాగో పంపించారని, అంతేనా? పంపించారని ఉంది, కాకపోతే ఇప్పుడన్నా తీస్తే ఇట్లా ఇన్ని రోజులు అన్ని వీడియోలు ఇస్తాను. కాదు, నాకు ఒక డౌట్, నాకనే కాదు చాలా మంది వ్యూవర్స్ అందరికి కూడా ఒక డౌట్ ఉంది. ఏం డౌట్ అంటే, అరే నువ్వు ఎప్పుడు ఎంతసేపు చూసినా కూడా బిగ్ బాస్ పంపి, నన్ను జబర్దస్త్ పంపి అని మమ్మల్ని అడిగితే నీకేం వస్తుంది అని చెప్పేసి అడుగుతున్నారు. నువ్వు ఎవరిని అడుగుదాం అనుకుంటున్నావు? అసలు నీ వీడియో ఎక్కడ వరకు రీచ్ అవ్వాలని నువ్వు కోరుకుంటున్నావు? వీడియో ఎక్కడ వరకు రీచ్ అవుతానాక ఏమో, కానీ నాగార్జున సార్ అయితే చాలాసార్లు వీడియోలు అంటే పల్లె ప్రశాంత్ వీడియో చూసినాడు కదా. నాగార్జున సార్ చూసి పల్లె ప్రశాంత్ పిలిచిండా? వీడియోలు చూసిండు, బిగ్ బాస్లో కూడా ఉంది. అయితే నేను ఏమో చూస్తాడేమోనని తీసింటా కాదు అలా. సో ఇప్పుడు ఆయన వాళ్ళ వీడియోలు చూసి ఆయన పిలిచిరా? అతను టాలెంట్ చూసి పిలిచారు. ఇప్పుడు నెక్స్ట్ నీ వీడియోలు నాగార్జున సార్ చూడాలని నువ్వు అనుకుంటున్నావు. ఓకే, చూసి ఏమడుగుతాడు సార్? మరి ఏమో కాల్ చేస్తాడు. కాల్ చేస్తాడా? ఒకవేళ కాల్ చేస్తే అడుగుతాడు. ఓకే, గౌలి కూడా గన్ షాట్ సాంగ్ వచ్చా? విన్నావా? పాడొకసారి. నాకు రాక. నీకు వచ్చా? అప్పుడు రీల్స్ చేసారు కదా మరి, పాడు. గోలు కూడా కంచాటు పెట్టిందంటే స్మార్ట్ రూటే, మాది సపరేటు, అందరిది ఒక మాట వనికిస్తాం రా బేట, డౌటే లేదు చూసుకోరా, దోస్తి అమారా అందం, మాది రుణబంధం. ఓకే, రాజు డేంజర్ ఈ వీడియో చూసిరా? నా వీడియోలో ఏదో నచ్చుతుంది నీకు? అసలు నచ్చుతాయా వీడియోలు? నచ్చుతాయా? ఏ డైలాగ్ నచ్చుతుంది? ఎర్ర ఉంటుంది కారం, ఎర్ర ఉంటుంది మా తమ్ముడే నాకుంటాడు. అది బాగుంటుందా? నీకు అర్థమైందా డైలాగ్? ఏం అర్థమైంది? దానికి దీనికి లింక్ లేదు, కానీ ఒకటి మాత్రం అర్థం. లింక్ లేదని మాత్రం నీకు అర్థమైంది. ఇంకోటి ఏం అర్థమైంది? వాళ్ళ తమ్ముడు ఆయన గుండె నాకు అర్థమైంది. వాళ్ళ తమ్ముడు ఆయన గుండెనా? మరి నీకు మీ అన్న గుండెనా? నాకెట్లా తెలుసాక ఆయన గుండె కాదంట. సరే మీ అన్న మీద డైలాగ్ చెప్పు. అంబులెన్స్ ఉంటుంది వైట్, మా అన్న కాడికి వస్తే అవుతుందిరా ఫైట్. బాగా చెప్పిండు. బాగా వచ్చింది. సో ఈ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రోల్ అవుతున్న సాంగ్, ట్రెండింగ్ లో ఉన్న సాంగ్, జామ్ చెట్టు కాస్తాయి జామ్ కాయలు సాంగ్ వచ్చా? ఏం పాడినావు? ఏమన్నా పాడు. పత్తి చెట్టుకు కాస్తాయి పత్తి కాయలే, తుమ్మ చెట్టుకు కాస్తాయి తుమ్మ కాయలే, రాయి చెట్టుకు కాస్తాయి రాయి కాయలేనా? ఇంకా అంతేనా? అవునక్క, కొంచెం ఇంకేమైనా సాంగ్స్ పాడింది ఇట్లా పేరడీ సాంగ్స్? ఇంకేం పాడలేదు, ఒకటే పాడిండా?
నువ్వు వేరే మాకు వీడికే ఇంకేం పాటలు పాడినావు నువ్వు? ఇంకేం పాటలు వచ్చి నీకు? రాజు డేంజర్ ట్రోల్స్ చూస్తావా? విమల్ పాటిల్ మీద ఒక ట్రోల్ వచ్చింది చూసినావా? ఏం ట్రోల్ అది తెలుసా? ఏంది చెప్పు. మా అన్న చేసిన అవునా? ఏం చేసినావు చెప్పు. ప్యాకెట్ మా దోస్తు వాడు అన్న పక్కన పెట్టుకుంటే అంటే వాడేం మా అన్న చేసి వాళ్ళ ప్యాకెట్ ఎత్తుకొని పోయాడు. ఉమ్. అది తీసుంటాక నువ్వు ఇంతకు ముందు మొత్తం బిగ్ బాస్ కి పంపియండి, జబర్దస్త్ కి పంపియండి అని చేసినావు. దాని తర్వాత మీ తమ్ముడు ఎంట్రీ ఇచ్చిండు, ఆయన డైలాగ్ లో ఆయన సాంగ్ లో ఆయన వేసిండు. ఇప్పుడు ఎందుకు ట్రోల్స్ మీద పడ్డావు అసలు నువ్వు? ఇప్పుడు ట్రోల్స్ మీద అంటే చాలా మంది ఏంటి నా ఫ్రెండ్స్ కూడా కానీ వేరే వాళ్ళు కానీ ఏమన్నారంటే కొన్ని ట్రోల్ వీడియోలు కూడా తీయమని అన్నా. అంటే ఎందుకు ఇట్లా తీస్తున్నా అంటే అలా కూడా తీస్తే కొంచెం రీచ్ వస్తుంది అని అన్నాను. ఇన్స్టాగ్రామ్ నుంచి కాల్ చేసి ఇంకో అని అన్నారు చాలామంది. అంటే కొన్ని ట్రోల్ వీడియోలు కూడా తీసి నవ్వుకుంటా నవ్వించు కొంతమంది అలా అని అంటే తీసుంటే. బరలక్క మీద కూడా ఒకటి చేసినావు కదా, ఎందుకు? ఏమంటే అలా ఏదో అయినా అంటే ఇది సంథింగ్ స్టార్ ఉంటుంది కాక ఎవరు? సంథింగ్ స్టార్. ఆయన వీడియో తీసుంటే అన్న అడుగుంటే అన్న నేను కూడా తీద్దాం అనుకున్నా అంటే తీరా అన్నాడు. తీసుంటే తీసినావు అంత. అసలు ఆమె ఎవరు? బరలక్క ఎవరు? శిరీష బరేలకి బరలక్క శిరీష. అసలు ఆమె దేనికోసం పోరాడింది? ఎమ్మెల్యే లేక పోరాడిందా? దేనికోసం పోరాటం చేసింది? ఇంకోసం అంటే మంచి కోసం, ఇంకా మంచి చేయడానికి కోసం అక్క. దేనికి కాదు, ఆమె ఒక ఎయిమ్ అంటే ఆమెకు ఒక గోల్ ఉంది, నేను ప్రజలకి ఇది చేయాలి నా నుంచి అని చెప్పేసి ఆమె ఒక కాన్సెప్ట్ మీద పోరాడింది. ఆ కాన్సెప్ట్ అడుగుతున్నా, తెలుసా కాన్సెప్ట్ ఏంటో? నిరుద్యోగుల కోసం పోరాడుతున్నా అని చెప్పింది. తెలుసా ఇది? నిరుద్యోగులు అంటే తెలుసా? ఎవరు ప్రజలు? నిరుద్యోగులు అంటే ప్రజలా? నిరుద్యోగులు అంటే ప్రజలేనా? నాకు తెలియక నేను అడిగితే నువ్వు డౌట్ పడతావా? నాకు కూడా తెలియదు అక్క. నీకు కూడా తెలియదా? ప్రజలు అనుకుంటున్నా కానీ కాదు. అనుకుంటున్నావు అని కాదు. కాదా? కాదు. గుండె ఎట్ సైడ్ ఉంటుంది? ఇక్కడ అంటే రైటా లెఫ్టా? లెఫ్ట్. లెఫ్ట్. ఓకే, ఎన్ని ఛాంబర్స్ ఉంటాయి గుండెకి? గుండెకి ఎట్లా తెలుస్తా? గుండెకి ఎట్లా తెలుస్తుంది అంటే గుండె నీ గుండెనే కదా. నేను నేను పెట్టున్నా గుండె లోపల లేను. మీది క్యాస్ట్ మీద ఒక డైలాగ్ చెప్పేదన్నా? క్యాస్ట్ అంటే తెలుసా? క్యాస్ట్ అంటే తెలుసా? ఏంటి? ఏ కులం? చెప్పు. అంబులెన్స్ ఉంటుంది వైట్, అంబులెన్స్ ఉంటుంది వైట్, మా ఎరకల కాడికి వస్తే అవుతుందిరా ఫైట్. ఇంకా అదొకటేనా? ఇంకోటి ఉంటుంది. ఇంకోటి ఉంటుంది కానీ అది బాగుండదు అక్క, మళ్ళా చెప్తారా? చెప్పి అబ్బా ఇన్స్టాల్ అంత మంది ముందు చెప్పినప్పుడు లేని ఇప్పుడు నీకు ఇంటర్వ్యూలో చెప్పడానికి ప్రాబ్లమా? గాలి ఎగురుతుంది కదా, గాలి ఎగురుతుంది కదా, మా ఎరకల చూసి కాలుతుంగారా మీ గుద్దా? ఎందుకు నువ్వు ఏగలు ఇన్ని బూతులు మాట్లాడుతున్నావు? అసలు ఎవరు నేర్పిస్తారు చెప్పు. అది ఇన్స్టాలో చూసి అది మాకు ఇన్స్టాలో చూసి మంచివి నేర్చుకుంటారా అంటే నేర్చుకోరు, చెడ్డవి మాత్రం నేర్చుకుంటారు. అంతేనా? అంతేనా? ఏదో ఒక్క అది ఒక్కటే. అది ఒక్కటి. తెలుగు పద్యాలు అడిగితే రావు, మ్యాథ్స్ లో ఎక్కాలు అడిగితే అంటావు. ఇప్పుడు ఇవి అడిగితే మాత్రం నువ్వు స్పాంటేనియస్ గా చెప్తావు కదా. అంతేనా? అంతేనా? కొన్ని డైలాగ్ స్పెల్లింగ్ తెలుసా? డైలాగ్ తెలియదా? కొన్ని డైలాగ్ చెప్పాను ఎట్లా చెప్పినావు నువ్వు? తెలుసా డైలాగ్స్ అంటే? అంటే ఏంటిది తెలుగులో? డైలాగ్ అంటే ఏమంటారు? డైలాగ్స్ అంటే డైలాగ్స్. డైలాగ్స్ అంటే డైలాగ్సేనా? డైలాగ్స్ అంటే డైలాగ్సే. సో నువ్వు కొన్ని ఇన్వెంట్ చేసుకుంటావు కదా, సృష్టిస్తావు కదా కొన్ని. ఏదో నిమ్మకాయలతో నేను చేసినావు. ఇయర్ ఫోన్స్ కూడా నేను నిమ్మకాయలు కాదు, పత్తి. పత్తి పత్తికాయలు అవి. ఏంటిది అది? అది ఇట్లా దారం కొనాలకు కట్టి దాని కొనాలకు చెవులలో పెట్టుకొని కింద ఒకటి మీద రెండు కట్టి చెవుల మధ్యన పెట్టుకొని హాయ్ ఫ్రెండ్స్ ఇది పత్తికాయ, ఇది ఇయర్ ఫోన్స్ నేను ఇవి కనిపించినా. అసలు ఏంటిది అది నువ్వు చేసింది? నువ్వు చెప్పినావు కదా పత్తి ఏంటి పత్తికాయలా? పత్తికాయలతో ఏం చేసినావు అసలు? ఇయర్ ఫోన్స్. ఇయర్ ఫోన్స్? ఇయర్ ఫోన్స్ కాదు, నువ్వు ఏదో చెప్పినావు వీడియోలో. స్టెథోస్కోప్ స్టెథోస్కోప్. ఏంటిది? స్టెథోస్కోప్ అంటే డాక్టర్లు గుండె కాడ పెట్టి గుండె సౌండ్ వింటారు కదా. ఓకే, ఏం స్కోప్ అది? స్టెథోస్కోప్. 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 స్టెథోస్కోప్.
సో ఫీవర్ వచ్చినప్పుడు నోట్లో ఒకటి పెడతారు కదా, అదేంటి? ఏమో అక్క. స్టెథోస్కోప్ కానీ పెట్టినావు కానీ అట్లీస్ట్ నాకు రాలేదు అక్క జ్వరం. నీకు ఎప్పుడు జ్వరం రాలేదా? ఎప్పుడు మీ తమ్ముడు హాస్పిటల్కి పోలే? మస్తలు పోయినా ఎందుకన్నా బుధాలు చెప్తాను, నేను అడుగుతుంటే తప్పించుకుందామని ఇట్లా చెప్తుండు. థర్మామీటరా? అంటే ఏంటో తెలియదు కదా నీకు, తెలుసా ఏంటిది? నోట్లేదు. దేనికోసం? జ్వరం ఎంత వచ్చింది అని. క్లారిటీ ఉంది కదా అయితే. ఓకే, నెక్స్ట్ ఇయర్ ఫోన్స్ కనబెడదాం అనుకున్నావా? అది ఇయర్ ఫోన్స్ లాగా చేద్దాం. అదే ఇయర్ ఫోన్స్ లక్కన ఎట్లా వినిపిస్తుందా సౌండ్? మనం తీస్తాం కానీ వాళ్ళు చూస్తారా ఏమన్నా, మనం వింటామని. మోడీ గారి మీద కూడా ఏదో వీడియో తీసినావు కదా? అంటే ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ టిక్ టాక్ పోయింది కదా, ఇన్స్టాగ్రామ్ కూడా పోతుంది. ఈ మధ్యనే ఫేమస్ అయినా చాలామంది, అందుకు ఈ ఇన్స్టాగ్రామ్ కూడా పోతుంది అని అనుంది, అలా తీసి ఉంటుంది. ఓకే, మోడీ గారి మీద ట్రోల్స్ చేస్తే ఇన్స్టాగ్రామ్ కూడా బ్యాన్ చేసి పడేస్తారా బాబు, ట్రోల్స్ చేయకూరి మోడీ సార్ మీద అని చెప్పినావు, అంతేనా? ఎవరు చెప్తారు నీకు ఇట్లా వీళ్ళ మీద ట్రోల్స్ చేయ వాళ్ళ మీద ట్రోల్స్ చేయని? ఎవరిని చూసి ఇన్స్పైర్ అయినా? అంటే వేరే ఎవరిని చూసి అలా ట్రోల్స్ తీస్తున్నావు. ఇన్స్టాగ్రామ్లో కన్నా ఉంటాడు ఆయన, మహేష్ అన్న. ఓకే, ఆయన కూడా చెప్పింది అన్న ఇట్లా ట్రోల్స్ ఫ్రెండ్స్ కూడా కొంతమంది తీయమన్నారు, అంటే ఏం కాదు తీయని అన్నండి, అందుకు ట్రోల్స్ తీసుకొని. మీరు నెగిటివ్ కామెంట్స్ చేస్తుంటారు కదా మీకు చాలా మంది, అంటే ఏంటిది నెగిటివ్? అంటే కొన్ని తిట్టడం అలా. వాళ్ళకి ఏం చెప్తావు నువ్వు? ఏమన్నా ట్రోల్ చేసే వాళ్ళని ఎవరైనా కానీ అందరూ ఒకటే, కాకపోతే వాళ్ళు ఎన్ని మంచి వీడియోలు తీసినా కానీ చాలా మందికి అయితే కామెంట్ చేస్తారు ఎంత మంచి వీడియో తీసినా అంతే. ఓకే, నేను మీద ఒక వీడియో చూపిస్తా, ఆ వీడియో నీ వీడియోనే, పక్కన వాళ్ళది ఏం కాదు, దాని మీద నీ అభిప్రాయం ఏంది చెప్పు. కొంతమంది ఏమనుకోరాదు, చిన్న పోతుంది ఇలా నేను బిగ్ బాస్ కి జబర్దస్త్ పోతాను అంటే అన్నలు ఏమంటారు అంటే రోజా సంఖ లేపుతుంది, ఆ సంఖ నాకు పోరా తన గుద్ద నాకు రాదునా, తన గుద్ద నాకు రాదు ఎవడుతాడు నేను బిగ్ బాస్ పోతాను జబర్దస్త్ పోతాంట లాభించోడాక లాభించుకుంటున్నారా? ఏం వీడియో అది? అంటే నేను తీయకూడదు అనుకున్నాక అతను చాలా ఫోన్ చేసి కూడా తిట్టుండే. కాదు, స్కూల్ గురించి అడిగితే చెప్పరు, బూతులు మాత్రం నేర్చుకొని చెప్తారా? అంటే నేర్పిస్తే వచ్చేటి కావుగా కొన్ని కొన్ని. అవునా, చదువు కూడా మనం నేర్పిస్తే నేర్చుకోవాలి కదా, అట్లీస్ట్ నేర్చుకుని. చెడు అయితేనేమో నేర్పించకపోయినా నేర్చుకుంటావు కదా. అవి చాలా మందికి వస్తాక నేర్పించక ముందుకి బుత్తులు అంటే ఎవరు నేర్పిస్తారు అక్క? ఇంటికి పోయినాక ఒకసారి వీడియో ప్లే చేసి వాళ్ళ మమ్మీకి వినిపియండి. బూతులు అయితే నేర్చుకుంటారంట, నేర్చుకుంటారు కదా. అట్లా కాక ఎవరైనా నేర్పియారు కదా బూత్లు అయితే ఆటోమేటిక్ ఎవరికైనా వస్తాయి. ఒక కోపం మీద ఎవరినైనా మాట్లాడాలంటే మనకు తెలియకుండా. అసలు నువ్వు మంచిగా బిగ్ బాస్ కి పంపియండి అని నీట్ గానే చేస్తుండే, వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేయకుండా. ఎందుకు సడన్ గా ఇట్లా ట్రోల్స్ చేసి ఒక ఎప్పుడు తిట్టుడు పనిగా పెట్టుకున్నావు అయితే నువ్వు? అంటే నాకు ఇంకా పని పట్టలేదా అనిపిస్తుంది అక్క. ఎందుకు? ఏమొద్దనిపిస్తుంది? నాకు ఇంకా అడగబుద్దిగా అట్లా అడిగినా వద్దనిపిస్తుంది అక్క. జబర్దస్త్ కు అయినా బిగ్ బాస్ కైనా వాళ్ళు ఎట్లా నేను పంపరని ఫిక్స్ అయినా నువ్వు కూడా? వాళ్ళు పంపరైనా ఎట్లయినా కానీ ఒక కామన్ మ్యాన్ తీసుకోరు, నాకు నచ్చదు, నాకు వద్దనుకుంటున్నా. నీకు వద్దనుకుంటున్నావు, వీడియోలు ఆపేయాలనుకున్నావు అయితే? జబర్దస్త్ అవి వీడియోలు ఆపేసి జబర్దస్త్ మీద బిగ్ బాస్ మీద వీడియోలు ఆఫ్ చేద్దాం అనుకుంటున్నావు? ట్రోల్స్ వీడియోలు అని ఫ్రెండ్స్ కూడా చెప్పండి. ఇంకా అన్నీ అయిపోయినాయి, ఫైనల్ గా ట్రోల్స్ ఒకటి. ఇప్పుడు ఇక ఆ ట్రోల్స్ తర్వాత అవి ఇంకేం లేదు. ట్రోల్స్ తర్వాత ఇంకేం లేదు, మళ్ళీ మీ తమ్ముడు ఓన్ డైలాగ్స్ అంతేనా? ఓకే, మీకు చాలా మంది కొన్ని కామెంట్స్ చేసారు, నేను ఇప్పుడు అవి అడుగుతా, నువ్వు మళ్ళీ భయపడకుండా చెప్పు. ఇక నువ్వు భయపడ్డావు అనుకో, ఇక నేను వెళ్ళిపోతాయి మంచిగా. సరే, నువ్వు సాంగ్ చేసినావు కదా మనసు ఇచ్చినానే అని, ఆ సాంగ్ వాడు ఒకసారి. నేను రీల్ చేసినావు కదా ఇన్స్టాలా, సాంగ్ నాదా? నువ్వు రీల్ చేసినావు కదా ఒక సాంగ్ కి, మనసు ఇచ్చినానే మర్చిపోయినావే అని. అంటే అది సాంగ్ రీల్ చేసి అదే ఆ సాంగ్ లో రీల్ చేసినావు, ఆ సాంగ్ వాడా అంటున్నా. సాంగ్ వాడిని సరే, ఎవరికి ఇచ్చినావు మనసు? ఎవరికి ఇవ్వలేదు? నీ దగ్గరనే ఉందా? నీ దగ్గరనే ఉందా నీ మనసు? నీ దగ్గరనే ఉందా? ఓకే, ఇది ఏ ఇయర్? ఇది ఏ ఇయర్? తెలుగు. ఇది ఏ సంవత్సరం? 2024. 2024. ఓకే, నువ్వు ఏదేదో వీడియో చేసినావు కదా 2003లో ఎన్ని తెలుసుకున్నా అని చెప్పేసి ఒక వీడియో చేసినావు కదా,
ఆ డైలాగ్ చెప్పు ఒకసారి. మీ తమ్ముడు నువ్వు చెప్పు. అలా తప్పు చెప్పినాక ఒకటి తప్పు చెప్పినా నీకు తెలుసా? ఏం తప్పు చెప్పినావు? 2003 అన్న. 2003 అంటే నువ్వు ఎప్పుడు పుట్టినావు అసలు? ఏ ఇయర్ నువ్వు పుట్టింది? నేనా 2011. నువ్వు పుట్టింది 2011, నువ్వు చెప్పింది 2003. అసలు ఏమన్నా సింక్ ఉందా? కాదక్క నేను చెప్తుంటే మా అన్న ఊక మధ్యలో మాట్లాడుతుంటే నేను మర్చిపోయి చెప్పినావు. మర్చిపోయి టక్కని చెప్పిన. అది పెట్టిన 2-3 రోజులకు నేను చూసిన ఇంట్లో మిస్టేక్ ఉంది కదా, ఎవడన్నా ట్రోలింగ్ చేయనా అని నా టెన్షన్ పడ్డా. ట్రోల్ చేయాలని చెప్తారు కదా మీరు అన్ని. అంటే అది నా విషయం, ఈ విషయం. సరే ఆయన విషయం ఆయన అడుగుతాను. ట్రోల్ చేయాలని చెప్పేది. నేను మర్చిపోయి చెప్పిన టక్కన చెప్పేటాలకు మళ్ళీ ఎవరైనా ట్రోలింగ్ చేస్తారేమో అని చేస్తారా. వచ్చినాయి ట్రోల్స్ మరి ఆ డైలాగ్స్? నేను చూసినా అనుకుంటా మరి మీ ట్రోల్స్. దాని మీద అయితే దాని మీద ఏం రాలేదా? కామెంట్లు వచ్చినాయి. అదేనా కామెంట్స్ చదవడం వచ్చా నీకు? ఏదో చిన్న చిన్నగా. ఇన్స్టాగ్రామ్ మోడలా నువ్వు? అందరు చాలా మంది ఉంటారు నేను. సో ఇప్పుడు ఇంతవరకు మీకు చాలా మంది మంచి పాజిటివ్ కామెంట్స్ కూడా పెట్టే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నావు? మిమ్మల్ని సపోర్ట్ చేస్తారు కదా, చెయ్యి తమ్ముడు మంచిగా చేస్తున్నావు, ఇట్లనే చెయ్యు, ఎవరేమన్నా ఆపకు, పట్టించుకోకు అని చెప్పేసి అంటుంటారు. వాళ్ళకి అలా చెప్పాలనుకున్నా అంటే తీయాలనుకుంటున్నా కానీ వీడియోలు నాకు అసలు ఇంకా తీయాలనిపిస్తలే అక్క ఈ జబర్దస్త్ బిగ్ బాస్ అని. ఎందుకంటే నాకు 2 అన్నలు ఉండి ఇన్స్టాగ్రామ్ని కాల్ చేస్తారు, ఫోన్ నెంబర్ ఉండే. అంటే నువ్వు అడుక్కుంటున్నట్టు ఉంది వీడియో, నువ్వు తీసిన వీడియోలు నువ్వు అడుక్కుంటున్నట్టు ఉంది అని అంటే దీనివల్ల అని అంటే నువ్వు తోలియండి అది ఇది అని అంటే నువ్వు తీసే వీడియోలన్నీ అడుక్కున్నట్టే ఉన్నాయి అన్నాను. అందుకు నేను ఇంకా మిగతా వీడియోలు ఎంతమంది ట్రోల్ చేసినా పట్టించుకోవాలి, నీ ఒక విషయానికి అయితే అందువల్ల ఇంకా నేను మళ్ళీ ఇంకా వీడియోలు తీసి ఆడుకోవాలనిపించాలి, అందుకే ఇంకా పని చేసి ఉంటాక. సో అప్పటి నుంచి బంద్ చేసి ట్రోల్స్ మీద పడ్డావు. ఇక నెక్స్ట్ ట్రోల్స్ ఎవరైనా చేయమని చెప్పిరా, లేకపోతే నీ అంతకు నువ్వే అనుకుంటున్నావా ట్రోల్స్? నేను తీద్దామని అనుకున్నా, ఇంకా మా అన్న అడిగి తీసుంటే. ట్రోల్స్లో నువ్వు ఏ కేటగిరీ ఎంచుకుంటావు? ట్రోల్స్ చేస్తుంటావు కదా, ఎవరిని ట్రోల్ చేయాలనుకుంటావు? ఎట్లాంటి కంటెంట్ వెతుకుతావు ట్రోల్ చేయడానికి? ఎట్లాంటి అంటే ఇంకా జోక్స్ వీడియోలక, జోక్స్ ఇంకేమన్నా వేరే అంటే జోక్స్ అన్నా ఏమన్నా సీరియస్ వీడియో అట్లా. ఓకే, గాంధీ జయంతి తెలుసా? తెలుసా? జయంతి అంటే ఏంటి? వర్ధంతి తెలియక అవన్నీ తెలుసా? చెప్పు. వర్ధంతి అంటే చచ్చిపోయినప్పుడు, జయంతి అంటే ఇప్పుడు నాలెడ్జ్ కొంచెం అప్పుడప్పుడు బయటకు వస్తుంటారు కదా నిజాలు. సరే ఒక పాట పాడవా? ఒక మంచి పాట పాడు. కన్నుల ఎదుటి నువ్వంటే కాదని అంటావే, చూపే బంగారమాయనే, శ్రీవల్లి మనసే మాణిక్యమాయనే. అట్లా ఎవరా శ్రీవల్లి? పుష్ప సినిమాలో ఉన్నామేనా? ఇప్పుడన్నా నువ్వు కొంచెం ఇన్స్టా మీద కాన్సన్ట్రేట్ చేయకుండా చదువు మీద కాన్సన్ట్రేట్ చేసి చదువుకుంటావా మంచిగా? ఇప్పుడు చెప్తావా ఏమవుదాం అనుకుంటున్నాను పెద్దగైనాక? నేనా ఏదో ఒకటి జబర్దస్త్ కన్నా దేనికన్నా శివుకి జబర్దస్త్ ఏముంది అసలు? ఆ జబర్దస్త్ లో చెప్పు మాట. జోకులు చేసుకుంటా ఏదో ఇంతమంది ఇట్లా సంపాదించి అమ్మ నాన్న చక్కగా చూసుకోవాలి, జోకులు చేసుకోవాలి, 10 మందిని నవ్వియాలి. ఓకే, కామెడియన్స్ పేర్లు తెలుసా నీకు కొంతమంది? సుధీర్, ఆది, బుల్లెట్ భాస్కర్. ఎవరు జబర్దస్త్లో చెప్తున్నావు అని? పాడు గజాల పాడు. అది వేరే అంటే మామూలు సాంగ్ ఉందంట, పాటమ్మ తోటి ప్రాణం. సరే వాడు. పాటమ్మ తోటి ప్రాణం నాకు చదువులమ్మరా, పేదోళ్ళింట్లో పుట్టిన పేగు బంధం నాదిరా, అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కెడు బువ్వరా, వాళ్ళ రెక్కల కష్టపూసేమట సుక్కల ధరను నేనురా, రెక్కల కష్టపూసేమట సుక్కల ధరను నేనురా, ఉన్న 2 ఎకరాలను కల్లా చూడలే, ఉన్న 2 ఎకరాలను కల్లా చూడలే, మా నాన్న నగలి కర్రు పెట్టి పొలము దున్నలే, మా నాన్న నగలి కర్రు పెట్టి పొలము దున్నలే, కట్నం కింద అంతా అక్కకు రాసి ఇచ్చినం, కట్నం కింద అంతా అక్కకు రాసి ఇచ్చినం, మా అక్కను బావ కొడితే ఎక్కి ఎక్కి ఏడ్చినం, చెప్పేటోడు లేక 10 ఫెయిల్ అయిపోయినా, చెప్పేటోడు లేక 10 ఫెయిల్ అయిపోయినా, చదువు అమ్మాయిలు వదిలేసి ఎంఏ ఇంగ్లీష్ పట్టా వందినా. విలువ తెలిసిందా చదువు మనకి? ఇప్పుడు
నిజంగా అక్కడ తెలిసింది ఇప్పుడైతే. ఏం తెలిసింది నీకు? మా మౌల పటేల్ అనే ఆయన ఉంటాడు, ఆయన పోలీసులను తీసుకొచ్చిండు పడుకోకపోతే 2 రోజులు దొరకక ఇప్పుడు అర్థమవుతుంది చదవలేకపోతే. చిన్న చూపు చూస్తారా చదువు రాలేదని, నీకు ఏం రాదని చూస్తారక్క. మరి అప్పుడన్నా నీకు అనిపించదా చదువుకోవాలని? అనిపించే కానీ టైం అయిపోయినాక ఇంక ఇప్పుడు పోనీకి ఏం టైం అయిపోయింది చెప్పు? తిప్పి కొడితే 15 సంవత్సరాలు నీకు, అంతేనా? అంతేగాని ఇంకా చిన్న క్లాసులన్నీ రకంగా చిన్నపిల్లల అట్లీస్ట్ నీకు ఆ ఏబిసీలు వచ్చినా చాలు కదా. షాప్కి పోయి నీకు 1000 రూపాయలు ఇచ్చి ఆడ ఓన్లీ 9,999 రూపాయలు అయిందిరా, రిమైనింగ్ పైసలు పట్టుకరా అంటే ఎన్ని పట్టుకొస్తావు? తెలవాలి కదా నీకు, కనీసం తెలవాలంటే నువ్వు చదువుకోవాలి కదా, అంతేనా కదా? చాలా మంది మీకు కామెంట్స్ పెట్టే అందరూ కూడా అదే కామెంట్ పెడతారు, ఫస్ట్ మీరు చదువుకోండి అని. ఎందుకు మీ ఇంట్లో పంపరా, లేకపోతే నీకు ఇంట్రెస్ట్? పంపుతారక్క, నాకు ఇంట్రెస్ట్ లేకనే పోయి లేకుండా ఉంటాయి. ఇప్పుడు ఇంత మంచి పాట పాడినాక చదవమ్మ విలువ తెలిసిందా మరి నీకు? నేను అడిగితే తెలిసింది అన్నావు, మరి ఏం తెలిసిందక్క. ఇప్పుడు పోవాలనుకున్నా కానీ ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంట్లో. ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి? స్కూల్కి ఏమైనా ఫీజు కట్టాలా? ఫీల్స్ అవి కాదక్క, ఇప్పుడు ఇంట్లో మనీ అంటే ఇంకా ఏం లేక మనీ. నువ్వు మేకల్నే కాయాలి, మేకల్నే చూసుకోవడానికే నేను ఉండాలి అనుకుంటే నువ్వు స్కూల్కి పోయి వచ్చినాక కూడా చూసుకోవచ్చు కదా. అంటే మళ్ళీ ఇంకా ఇంటికాడ ఉంటాయి కదా, పొద్దులు ఒక మా నాయనకు కాలం పోనీకి రాదు, మా నాయన ఇంటికాడనే ఉంటాడు అంతే, కాకపోతే నడవనీకి రాదు అట్లా. అందువల్ల ఇంకా మా నాయన బాధ నేను పోవాల్సి వస్తుంది. మా నాయనకు మంచిగా ఉంటే నేను స్కూల్కి వెళ్తాను, కానీ ఇంకా మా నాయన వెళ్ళడు, కాలు నొప్పి కాబట్టి వెళ్ళలేడు. సరే, కాలు నొప్పి కాబట్టి వెళ్ళలేడు కదా, మరి మీ తమ్ముడు ఉన్నాడు, మీ తమ్ముడు దగ్గర కనీసం ఆయన బుక్స్ తీసుకొని చదువుకోవడమో, లేకపోతే నాకు నేర్పి అని చెప్పడమో ఏదో ఒకటి చేయొచ్చు కదా. నేను అడగలేక తమ్ముడిని అడగను. ఇప్పుడు నువ్వు అనుకున్నావు కదా, నువ్వు సరే నువ్వు బిగ్ బాస్కి పోదాం అనుకున్నావు, జబర్దస్త్కి పోదాం అనుకున్నావు, అక్కడ పోయినా కూడా నీకు చదువు రాకపోతే నేను ఎట్లా చూస్తారు ఎవరైనా కూడా? చాలా చిన్న ఎక్కడైనా చదువు ఉంటేనే కదా ఈ రోజుల్లో రెస్పెక్ట్, అవునా కదా? నువ్వే చెప్పుకొని. అవునాక, చదువు ఉంటేనే బెస్ట్. నేను ఈ రోజు నీ క్వశ్చన్ చదువుకు సంబంధించి మిమ్మల్ని ఎందుకు అడిగినా అంటే, అట్లీస్ట్ నీకు ఇప్పుడన్నా అరే బయటికి పోతే ఇట్లాంటి క్వశ్చన్లు అడుగుతారు, అట్లీస్ట్ నాకు కొంచెమన్నా తెలిసి ఉండాలి. ఇప్పుడు నేను ఒక 10 క్వశ్చన్లు అడిగినా, అందులో నువ్వు ఒక 3 అన్నా కరెక్ట్ చెప్పు ఉండాలి కదా. అట్లా ఉండాలి అంటే నువ్వు కొంచెం చదువుకుంటే బాగుంటుంది కదా. ఇప్పుడు ఎందుకంటే ఈరోజు నీకు చాలా మంది నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు, అవన్నీ స్టాప్ అయిపోవాలి అంటే నువ్వు అట్లీస్ట్ చదువుకుంటూ ఇప్పటి నుంచి నువ్వు ట్రోల్స్ చేస్తున్నావు, ట్రోల్స్ పక్కన పెట్టు. రోజు ABCD 4 అక్షరాలు ఒకరోజు నేర్చుకో, ఇంకో రోజు ఇంకో 4 అక్షరాలు నేర్చుకో. నేను ABCలు నేర్చుకుంటాను, వీడియో పెట్టు, ఎందుకు చూడరు? ఈ రోజు 10 మంది నేను తిట్టిరు అనుకో, రేపటి రోజు నువ్వు ఇట్లా వీడియో పెడితే ఎంతమంది పోగొడతాను నేను, అవునా కదా? నువ్వు చెప్పు, నేనేం చెప్తాక నువ్వేం చెప్పవా? నువ్వు నేర్చుకుంటున్నావు కదా ఆల్రెడీ, అందుకే ఏం చెప్పవు కదా. మీ అన్న నువ్వు పోలీస్ కావాలని అనుకుంటుండు, మీ తమ్ముడు చూసినా మా ఎందుకులే మా అన్న అనుకుంటాడు, మా అన్ననే కాదా నేనేమైతా అనుకుంటుండ ఆయన. ఏమో నేను అన్నంత కాకుండా మా అన్న అయితే పడితే ఇట్లు చదవకపోతే కొడతాడా చాలా. మీ అన్న ఎప్పుడైనా రీల్స్ చూసి తిట్టినా మిమ్మల్ని? ఏం చేస్తారు, ఎందుకు ఈ రీల్స్ అవి ఇవని అని ఫస్ట్లో తిట్టిండు, ఇంకా జరంగా చాలా మంది మంచిగా ఉన్నాయని అన్నాగా ఏమనలే అంత. స్టిల్ స్టడీయా మీ అన్న? ఏం చదువుతుండు ఇంకా? చదవట్లే ఇప్పుడు, మంచి 9th మానేసిండు. 9th మానేసి ఓన్లీ 9th క్లాస్ వరకు చదువుకుండు. అవతల పని చేసిన ఓకే, అవతల పని చేసిండు. పనికి వెళ్తాడు. ఇంకా ఏం పని చేస్తాడు మీ అన్న? ఇది ప్లంబర్ పని చేస్తాడు. ప్లంబర్ అంటే ఏం చేస్తాడు? అంటే ఎలక్ట్రీషియన్ చేస్తుంటాడు. సో ఇప్పుడు ఫైనల్గా ఏం చెప్దాం అనుకుంటున్నారు మీ వ్యూవర్స్కి? తెలుసా వ్యూవర్స్ ఎవరు? ఫాలోవర్స్. ఏం చెప్దాం అనుకుంటున్నాం మీ వ్యూవర్స్కి, మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళకి? మీకు కొంతమంది సపోర్ట్ చేస్తారు, కొంతమంది సపోర్ట్ చేయట్లే కదా, వాళ్ళందరికీ నువ్వు ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తావు చెప్పు. సరే కన్నా, వీడియోలల్లో ఏమైనా తప్పులు కానీ ఏమైనా మంచివి కానీ చెడ్డ కానీ ఉంటే వీడియోలలో సారీ, ఏమైనా ట్రోల్స్ చేసి తిట్టుంటే కూడా సారీ. కాకపోతే ఇంకా ఇప్పటి నుంచైనా మంచి వీడియోలన్నా, లేకపోతే ఏమైనా చదువుకోని గురించైనా చూస్తా. మారిపోతాయి ఇప్పటి నుంచి మొత్తం, అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మొత్తం మారిపోయా అని ఉంది. కానీ ఏమో ట్రై చేస్తాం అన్నికి, మారడానికి ట్రై చేస్తావు. సరే, నువ్వు నీ వాయిస్కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, తమ్ముడు నీ వాయిస్ బాగుంది, మంచి టాలెంట్ ఉంది, మంచిగా చదువుకోరా అని చెప్పేసి నీకు చాలా మంది కామెంట్లు పెడుతున్నారు, వాళ్ళకి ఏం చెప్తావు? ఏదో ఒకటి చెప్పాలి కదా, చెప్పు. అయ్యి ఏం చెప్తాను ప్రజెంట్ ఇట్లా నవ్వుతుంది ఆయన. చెప్పు, నీ వాయిస్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది తెలుసా నువ్వు మాట్లాడితే. అందుకే నీతో నేను అన్ని పాటలు పాడించిన. చెప్పు, నేను ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా, నీ వాయిస్ బాగుందని చాలా మంది కామెంట్లు పెట్టారు, వాళ్ళకి ఏం చెప్తావు?
చెప్పుకొచ్చేలా లేకపోతే ఫ్యాన్స్ నిన్ను అంటారు డైలాగ్ చెప్పట్లేదని. నాకు ఇంతవరకు చెప్పినాను మా ఊళ్ళోనే నీకన్నా మీ తమ్ముడికి చాలా ఫ్యాన్స్ ఎక్కువ మా ఊళ్ళో అని. ఆయన ఏమూరో చెప్పి నాకు గుర్తులేదు కానీ ఫ్యాన్స్ ఎక్కువ మంది అన్నాడు. నేను ఒప్పుకుంటున్నావు మీ తమ్ముడికి ఎక్కువ ఫ్యాన్స్ అని. కాకపోతే మా తమ్ముడు వాళ్ళే కొంచెం ఫేమస్ అంటే నేను మీ తమ్ముడు వాళ్ళని అంటే నా దాంట్లో ఇంతమంది ఫాలోవర్స్ వల్ల 30,000 మంది ఫాలోవర్స్ ఉంటారు. చాలామంది అయితే చెప్పారు మీ తమ్ముడికి ఎక్కువ ఫాలోవర్స్ అని. నాకైతే నేను చెప్తున్నాక మా తమ్ముడికి ఎక్కువ ఫాలోవర్స్ నాకు తక్కువ అని. మరి ఎందుకు మీ తమ్ముడికి సపరేట్గా ఐడి క్రియేట్ చేయాలి? ఐడి క్రియేట్ చేసిన అలా కూడా చెప్పిన అన్న ఇట్లా మా తమ్ముడి ఛానలా అంటే యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది కానీ యూట్యూబ్ ఛానల్ ఇన్స్టాగ్రామ్లో కూడా చెప్పిన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉందన్న ఇట్లా ఐడి ఫాలో అయినా లింక్ కూడా పెట్టిన ఇన్స్టాగ్రామ్ లింక్ పెట్టుంటే అలా ఒక 200 మంది ఫాలో అవుతారు. యూస్ అయితే వీడియోలు పోతున్నాయి వీడియోలు తీస్తే కానీ ఫాలో అయితే తక్కువ అవుతారు. ఎందుకు అట్లా ఏమక్క అది అర్థం అవ్వట్లేదు. నేను చెప్పిన అలా కూడా మా తమ్ముని ఫ్యాన్స్ ఉన్నారు కదా అని వాడు ఇప్పటికైనా సరే నేను అలా నా ఫ్యాన్స్ ఉంటారు కదా నా ఐడియాలో కూడా కొంతమంది ఫాలోవర్స్ కావాలని అంటాడు. అందువల్ల నేను చెప్పిన ఇట్లా మా తమ్ముని ఐడియా అన్న ఇది ఫాలో కానీ జరా అని చెప్పుంటే అంటే ఫాలో అవుతారు అవుతారు లైక్స్ అయితే కొడుతారు కానీ ఫాలో అయితే అవ్వట్లేక. కాకపోతే డైలీ ఒక వీడియో తీసుకోమని చెప్పినాక డైలీ ఒక్క వీడియో చాలా వీడియోలు కూడా వద్దండి ఎన్నడో ఒకసారి తీస్తాడు. ఇంకా స్కూల్కి వెళ్ళాలని దెబ్బ వెళ్ళిపోతాడు. కాకపోతే పొద్దుగాలు వెళ్ళిపోతాడు అక్క ఇంకా ఆడుకుంటాడో ఏమో నాకు ఇంతవరకు అర్థం కాదు కానీ ఒక 7కి 8కి పోతాడు. ఇంకా స్కూల్గా 9:30కి అవుతుంది బల్య అయితే 8-7:30కి పోతాడు. అంత పొద్దుగాల పోతాడు. ఓకే 9:30కి స్కూల్ టైమ్. ఈయన పోయేది 7 o'clock. ఏం చేస్తావు అంత పోయి? కబడ్డీ ఆడుకుంటావా? కబడ్డీ ఆడుకుంటాడట. ఎన్ని పనులు ఉన్నాయి చేయడాక చేయడు అవి పట్టవు వెళ్ళిపోతాడు. లేచి స్నానం చేస్తాడు అన్నీ ఇంకా మా మీదనే వదులుతాడు. అవి ఇవి బట్టలు బ్యాగ్ ఆర్డర్ చేసుకుంటాడు పోతాడు. ఏనా హీరో ఆయనకి మీరు తెచ్చి పెట్టాలి అన్నీ అంతే కదా? అదే కదా నీ ఫీల్? మోడల్ అంటాడు మళ్ళా. ఏమో ఇంకా పొద్దుగాల మార్నింగ్ వెళ్ళిపోతాడు. అందుకే నేను చెప్పిన ఏమన్నా అంటే టైం ప్రకారం వెళ్తాడు. చాలామంది అయితే టైం ప్రకారం వెళ్తాడు టైం ముందే వెళ్ళిపోతాడు. ఎందుకో ఫ్రెండ్స్ కూడా అంతే. ఎందుకట్లా? మన నైట్ ఎప్పుడు వస్తాడు? ఆ టైంకి వస్తాడు సాయంత్రం అయితే. ఈవినింగ్ అయితే టైంకి వస్తాడు ఎందుకంటే రీల్స్ చేయాలి కాబట్టి. రీల్స్ అనేం లేదు రాకపోతే తన్నులు పడతాయి ఇంటికాడ. ఎందుకంటే ఇంటికాడ అంటే మా ఊళ్ళో ఎట్లా అంటే చాలా చిన్న పిల్లలు ఉంటాయి కదా గొర్రె పిల్లలు కానీ కుక్కలు తినేస్తాయి. మేము ఇన్ని సంవత్సరాలు కష్టపడి కలిస్తే అవి ఒక రోజులో తినేసినా అనుకో ఇంకా మనం ఇంకేం లేదు ఇంకా అప్పుల బాకలు అవుతాం. ఓకే అట్లా అని టైంకి వచ్చి ఇంటికా ఉంటే సరే టైంకి రాకపోతే ఓసారి ఎట్లా పడతాయి. ఓకే సరే లాస్ట్ అండ్ ఫైనల్గా మీ తమ్ముడు ఒక ఫోన్ కూడా కాదు ఫోన్ పౌచే పట్టుకున్న డైలాగ్ చెప్పిండు. డైలాగ్ చెప్పు. ఫోన్ పచ్చి పెట్టుకున్న డైలాగ్ అది ఇన్స్టా మోడల్ అని చెప్పినావుగా నువ్వే కదా ఇన్స్టా మోడల్ అని చెప్పింది. ఇందాక నేను అడిగితే ఏం చెప్పిండు? నేను అనలేదక్క సీన్ ఇన్స్టాగ్రామ్ అది అదేదో ఉంటుంది ఫోన్ లేదు ఫోన్ పౌచ్ పట్టుకొని చెప్పిండు. ఎవరికి చెప్పినావు మరి ఫోన్ పౌచ్ పట్టుకొని? డైలాగ్ తీసిండు. డైలాగ్ సరే చెప్పా డైలాగ్ చెప్పు. అయ్యో మంగళం సీను నేను ఫేమస్ అయినని నీకు మట్టుకే తెలుసు. ఇన్స్టాగ్రామ్ మొత్తం తెలవాలంటే ఈ మాత్రం సౌండ్ ఉండాలి. ఇన్స్టాగ్రామ్లో ఏలేటికి గెలకడానికి రాలే ఏలేతామని వచ్చిన అంతేనా? ఇప్పుడు నేను ఆ రీల్ ప్లే చేస్తా. నాకు తెలియదు ఆ రీల్ నువ్వు ఏం చెప్పినావు నేను లేదు. జూమ్ చేయి. తెలంగాణ మొత్తం తెలవాలంటే ఈ మాత్రం సౌండ్ ఉండాలా. ఇన్స్టాగ్రామ్ ఏళ్ళకి గెలకడానికి రాలే ఏదేదమ్మా వచ్చిన. హలో నేను ఇన్స్టాగ్రామ్ మోడల్ ఫేమస్ అయిననే ఇన్స్టాగ్రామ్ మోడల్ అయితే అంతేనా? చెప్పు. ఏదో మా ఫ్రెండ్స్ అంటే మీ ఫ్రెండ్స్ చెప్పిరా ఇన్స్టా మోడల్ అని? ఏమంటారు? అరే నువ్వు ఇంకా ఫేమస్ అయినవరా ఇంకా నువ్వు మోడల్ రాదే ఇంకా స్కూల్లో అని అంటే స్కూల్లో నువ్వు మోడల్ అయితే రెస్పెక్ట్ ఏమిస్తారు? నీకు స్కూల్లో మోడల్ అయితే రెస్పెక్ట్ ఉండదా? అది ఏమిస్తారు అని అడుగుదాను. ఏమిస్తారా అని? సరే ఏమిస్తారు చెప్పు. అది సిగ్గుపడతావు ఎందుకు అట్లా? స్కూల్లో నువ్వు పర్ఫెక్ట్ గా చెప్తున్నావు అంటే ఒక డైలాగ్ మాత్రమే చెప్తున్నావు పర్ఫెక్ట్ గా. ఎట్లా అంటే ఒక 100కు 90 వేయచ్చు 90 పాయింట్స్ వేయచ్చు. చెప్పు.
చెప్పు, డైలాగ్తో ఎండ్ చేసుకుందాం. నువ్వు డైలాగ్ చెప్తే ఎండ్ చేద్దాం. ఆకలోడు అంటే ఫ్లవర్ అనుకున్నావు, కాదు ఫైర్. సరే నువ్వు చెప్పు, ఒక డైలాగ్ నువ్వు చెప్పలేవుగా. ఏదో 10 మందిని వేసుకొని వచ్చి ఏదో భయపెట్టిపోతున్నావు, అది కాదు. అది మిర్చి డైలాగ్. నువ్వేమో చెప్పవు, మీ అన్నయ్య చెప్తేనే మాత్రం అది నీషి. మధ్యలో అయితే బాగా ఆడుతాడక్క. సరే చెప్పు, మరి నువ్వైనా చెప్పచ్చు కదా. అత్తారింటికి వచ్చిపోతున్నట్టు పోతురు, ఆయన కొడుకు వచ్చాడు, వాడి కొడుకు వచ్చాడని చెప్పండి. అంతేనా? ఆడికి వచ్చాక చాలయ్యా, థ్యాంక్ యూ. సో ఈరోజు వీళ్ళ ఇంటర్వ్యూ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.